మా ప్రార్థన చేయండి, స్తోత్రం స్టార్ట్ చేస్తాం. స్తోత్రం 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 దేవ పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభా. అయ్యా, మాకు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన వారం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో జూమ్ క్లాస్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్య భాగపు యొక్క లోతులను మేము నేర్చుకోవడానికి, అనుభవించడానికి, అన్వయించుకోవడానికి మీరు మాకు శక్తిని దయచేయమని అడుగుతా ఉన్నాం ప్రభా. యేసయ్యా, మీరే మాకు తోడుండండి. ఈరోజు క్లాస్ అంతట్లో మీ హస్తాన్ని తోడుగా ఉంచండి. మరి ముఖ్యంగా మా యంత్రాలను మీ స్వాధీనంలోకి తీసుకోండి. ఎలాంటి నెట్ ప్రాబ్లం ఏది లేకోకుండా, ఎక్కడ మేము మిస్ కాకుండా నా ప్రభా చక్కగా సునాయాసంగా ఈ క్లాస్ అంతా జరగడానికి, అర్థం చేసుకోవడానికి కావాల్సిన థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. ఓకే. బెన్నీ, ఒక పాట పాడగలవా? ఓకే బెన్నీ, ఒక పల్లవి వచ్చిన పాడేదన్నా. పాలేను మాది. జాన్ వెస్లీ బ్రదర్, గుడ్ మార్నింగ్. జాన్ వెస్లీ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఓకే, అయితే ఒక పాట పాడుకుందాం. అందరూ కలిసి నాతో కూడా మీరు పాడవచ్చు. మీరు మ్యూట్లో ఉండి పాడితే సరిపోతుంది. ఎంత గొప్ప ప్రేమ నీకు నా మీద ప్రభువా, ఎంత జాలి దయ నీకు నా పైన దేవా. ఎంత గొప్ప ప్రేమ నీకు నా మీద ప్రభువా, ఎంత జాలి దయ నీకు నా పైన దేవా. స్తుతింతును నిన్నే సమాజములోనా, ఆరాధింతును నిన్నే అందరిలోనా. స్తుతింతును నిన్నే సమాజములోనా, ఆరాధింతును నిన్నే అందరిలోనా. ఎంత గొప్ప ప్రేమ నీకు నా మీద ప్రభువా, ఎంత జాలి దయ నీకు నా పైన దేవా. యోగ్యత ఏది నాలో లేదు, వ్యర్థుడనే అని వాపోతినే. యోగ్యత ఏది నాలో లేదు, వ్యర్థుడనే అని వాపోతినే. యోగ్యత నాకిచ్చి దేవా, నన్ను శ్రేష్ఠునిగా నీవు మార్చితివే. యోగ్యత నాకిచ్చి దేవా, నన్ను శ్రేష్ఠునిగా నీవు మార్చితివే. శ్రేష్ఠునిగా నీవు మార్చితివే. అందుకే స్తుతింతును నిన్నే సమాజములోనా, ఆరాధింతును నిన్నే అందరిలోనా. స్తుతింతును నిన్నే సమాజములోనా, ఆరాధింతును నిన్నే అందరిలోనా. ఎంత గొప్ప ప్రేమ నీకు నా మీద ప్రభువా, ఎంత జాలి దయ నీకు
నా పైన దేవా. నామకార్థపు క్రైస్తవుడుగా పాపములోని పడి ఉన్నప్పుడు, నామకార్థపు క్రైస్తవుడుగా పాపములోని పడి ఉన్నప్పుడు, నీ దర్శనమిచ్చి దేవా నన్ను నిజ క్రైస్తవునిగా మార్చితివే. నీ దర్శనమిచ్చి దేవా నన్ను నిజ క్రైస్తవునిగా మార్చితివే. నిజ క్రైస్తవునిగా మార్చితివే. అందుకే స్తుతింతును నిన్నే సమాజములోన, ఆరాధింతును నిన్నే అందరిలోన. స్తుతింతును నిన్నే సమాజములోన, ఆరాధింతును నిన్నే అందరిలోన. సాతానుడు నన్ను కబళిస్తుండగా, మోసములోనే పడి ఉంటుండగా, సాతానుడు నన్ను కబళిస్తుండగా, మోసములోనే పడి ఉంటుండగా, నీ ఆత్మశక్తితో దేవా నన్ను జయశీలునిగా చేసితివే. నీ ఆత్మశక్తితో దేవా నన్ను జయశీలునిగా చేసితివే. జయశీలునిగా చేసితివే. అందుకే స్తుతింతును నిన్నే సమాజములోన, ఆరాధింతును నిన్నే అందరిలోన. స్తుతింతును నిన్నే సమాజములోన, ఆరాధింతును నిన్నే అందరిలోన. స్తుతింతును నిన్నే సమాజములోన, ఆరాధింతును నిన్నే అందరిలోనా. ఎంత గొప్ప ప్రేమ నీకు నా మీద ప్రభువా, ఎంత జాలి దయ నీకు నా పైన దేవా. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. ప్రకాష్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. జాన్ వెస్లీ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నా మాట వినబడుతుంది కదండి? వినపడుతుంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో అవకాశం ఉన్నంత వరకు వీడియో ఆన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో వీడియో ఆన్ చేసుకుంటే మనం క్లాస్లో సో ఉన్న ఫీలింగ్ ఉంటుంది, సరిగ్గా నేర్చుకోగలుగుతాం. వీడియో లేకపోతే చాలా డిఫరెన్స్ ఉంటుంది. రైట్. ప్రకాష్ రావు గారు చిన్న ప్రార్థన చేస్తారా? మనం క్లాస్లో ముందుకు వెళ్దాం. సరే, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా గొప్ప తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రంతా కాల్చావు, క్షేమాన్ని ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలపు సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. శ్రేష్టమైన సమయాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని దీవెనకరంగా మార్చండి. నా తండ్రి నాయన, క్లాసులోకి వెళ్తూ ఉండగా, నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా ప్రభా నీ ఆత్మచేత నింపండి. బోధించే బిడ్డలను ప్రభా, వినే బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కడవరి దినాల్లో ప్రభా ఎంతో అవసరమైన అత్యవసరమైన నీ కృపను బట్టి వందనాలు ప్రభా. స్తోత్రాలు తండ్రి నాయన. ఆయన క్లాస్ అంతట్లో మీరు చేయాలివ్వండి. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు సమకూర్చండి, నీ ఆత్మచేత నింపండి ప్రభా. ఇంకా జాయిన్ అవ్వాల్సిన బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి.
త్వరగా జాయిన్ అవ్వటానికి కృప చూపండి. బోధించే బిడ్డలను మీ ఆత్మ చేత నింపండి అయా. శ్రేష్టమైన ఈవులు ప్రభా నాయన విత్తబడటానికి అయినా అవి బహుగా ఫలించటానికి మీరు కృప చూపి సహాయం చేసి మహిం పొందమని ప్రభా, ముందున్న సమయాన్ని శ్రేష్టకరంగా మార్చమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ. ఇంక మిగిలిన వాళ్ళు కూడా చూడండి, వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుంది. ఈ వారం క్లాసెస్ అన్నీ విన్నారండి అందరూ? ప్రకాష్ రావు గారు మీరు ఉన్నారా? సార్ ఈ వారం అది యోన గ్రంథం 3వ అధ్యాయం ఒకటేనా జరిగింది, ఇంకా ఏమన్నా జరిగాయా? యోనా గ్రంథం యోన గ్రంథంలో 3వ అధ్యాయం ధ్యానించారు సార్. క్వైట్ టైం క్వైట్ టైం అంటారా? ఆ, అది పోయిన మండే అనుకుంటా కదా. అవును అవును మండే సార్. అదే మండే తర్వాతే అండి. మండే తర్వాత క్లాసులు వినలేదా? వినలేదు సార్. కావాలి. అదే గూగుల్ క్లాస్ రూమ్లో చూడలేదా మీరు? గూగుల్ క్లాస్ రూమ్లో ఉన్నాయి. సో క్రిస్టి సిస్టర్ విన్నారు, మొత్తం అన్ని నోట్స్ కూడా పంపించారు. వినలేదు సార్. అది గూగుల్ క్లాస్ రూమ్లో ఉన్నారా మీరు అసలు? అంటే మీకు జూమ్ కాకుండా గూగుల్ క్లాస్ రూమ్ అనే యాప్ ఉందా? ఒకసారి చూడండి. లేదు సార్. అది లేదే. మరి ఎలా సార్? మేము అది ఇన్స్టాల్ చేసుకోమని చెప్తా ఉన్నాం. అంటే మీకు అది లింక్ పంపించుంటారు కదా ఎలీషా బ్రదరు. ఓకే. జాన్ వెస్లీ గారు మీకుందా గూగుల్ క్లాస్ రూమ్? జాన్ వెస్లీ బ్రదర్ కూడా కొన్ని విన్నారేమో, వినలేదు. జాన్ వెస్లీ గారు విన్నారా మీరు క్లాసులు ఏమైనా? అయితే ప్రకాష్ రావు గారు మీరు ఒకసారి ఎలీషా బ్రదర్ని కాంటాక్ట్ చేయండి. సార్ మీకు ఆ లింక్ ఇస్తారు, గూగుల్ క్లాస్ రూమ్ లింక్. ఓకే. సో ఆ లింక్తో మీరు అందులో జాయిన్ అయితే ఈ క్లాసెస్ అన్నీ కూడా వస్తాయి. అంటే మనకు మండేనేమో జూమ్లో జాయిన్ అవుతున్నాం కదా, మిగిలిన రోజుల్లో వీడియో క్లాసులు వస్తాయి మీకు. ఇట్లా టీచ్ చేసిన క్లాసులే మీకు వీడియోస్ ఇస్తాం. అంటే అది మీ కన్వీనియంట్ టైంలో వినొచ్చు. అంటే ఇదే టైం రోజు రావాలంటే ఇబ్బంది అవుతుందని ఆ విధంగా మార్చాం. అంతకుముందు 5 రోజులు జూమ్లో జరిగేవి క్లాసులు. సో ఎవ్రీడే రాలేకపోతున్నారని ఒక రోజే జూమ్లో పెట్టి మిగిలినవి వీడియో ఇచ్చేస్తున్నాం అనమాట. దాన్ని మీరు విని నోట్స్ రాసుకోవాలి, రన్నింగ్ నోట్స్ రాయాలి. రన్నింగ్ నోట్స్ రాసుకుని దాన్ని మళ్ళీ గూగుల్ క్లాస్ రూమ్లోనే మీరు పంపించాలి మాకు. అంటే మీరు రాసుకున్న నోట్స్ని ఫోటో తీసి దానిలో పెట్టాలన్నమాట. ఇది ఈజీనే ప్రాసెస్. సో ఒకసారి మీరు ఎలీషా బ్రదర్ని కాంటాక్ట్ చేయండి, మీకు ఇస్తారు, లింక్ ఇస్తారు. అలాగే. అయితే మనకి ఈరోజు చూసింది క్రిస్టి సిస్టర్ ఒక్కరే. అమ్మ మీరు చెప్తారా, మీకు ఎలా ఉన్నాయి ఆ లెసన్స్? అర్థమైనాయా? ఏమైనా ప్రశ్నలు వచ్చినాయా ఈ వారం విన్న పాఠాల్లో? అర్థమైనాయి బ్రదర్, అన్ని క్లియర్ గానే ఉన్నాయి. వాటిలో క్వశ్చన్స్ ఏమి లేవు కదా మీకు? అంటే ఇది ప్రశ్న అడగాలి అని. అంటే ఈ క్లాస్ మనకు దానికోసమే. ఈ జరిగిన క్లాసెస్ అన్నిటిలో ఏదైనా డౌట్లు ఉంటే సో వాటి గురించి కూడా మాట్లాడుకోవడానికి. లేవు బ్రదర్. ఏం లేవు, అంతా క్లియర్గానే అర్థమైంది. ఓకే, మరి మిగిలిన వాళ్ళు ఇంకెవరు చేయలేదు, ఈ లెసన్స్ కంప్లీట్ చేయలేదు. కాబట్టి మనం వీలైతే ఇంకొక కొత్త లెసన్ ఒకటి చూద్దామండి, వేరేది. అంటే వాస్తవానికి అందరూ ఉంటే వాటి మీద మనం డిస్కస్ చేయాలి, జరిగిన 4 క్లాసుల మీద. మరి మిగిలిన వాళ్ళు లేరు కాబట్టి నేను వేరే క్లాస్ ఒకటి తీసుకుంటాను. సో పవర్ పాయింట్ ఓపెన్ చేస్తాను. నా పరిస్థితులు
ప్రైజ్ సారీ జాన్వేశ్వరి బ్రదర్. నా ల్యాప్టాప్ కొంచెం సెట్టింగ్స్ ఇష్యూ ఉందంటున్నా, అందుకని ఓహో, మేము ఓకే ఓకే ఓకే. అందుకని మొబైల్ సారీ. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఈ లెసన్స్ విన్నారా? 4 లెసన్స్ ఈ వారం. అన్న 4 లెసన్స్ లో కొంచెం తక్కువ విన్నా అన్న, కొంచెం వర్క్ ప్రెషర్ ఉంటుంది, ఈరోజు కంప్లీట్ చేస్తాను. ఓకే ఓకే. ఎందుకంటే మనం స్టార్టింగ్ లో పెండింగ్ ఉంచుకుంటే ఏమవుతుందంటే తర్వాత ఇంకా కష్టమైపోద్ది. ఎవ్రీ వీక్ అవును. కొత్త లెసన్స్ వస్తూ ఉంటాయి కదా, అవునా? దాంతో పెండింగ్ పెరిగిపోయి ఇక మనం వినలేమేమో అని అనిపిస్తుంది అనమాట తర్వాత. లేదన్న, కంప్లీట్ చేస్తాను. కాబట్టి అప్పటిదప్పుడు కంప్లీట్ చేసేస్తే మనకి ఈజీగా ఉంటుంది. షూర్. అంటే ఈ రోజు అంటే ఆ క్లాసెస్ అన్నిటి గురించి డిస్కషన్ జరగాలన్నమాట. సో లాస్ట్ వీక్లో మనం చెప్పుకున్న క్లాసుల మీద డిస్కషన్ క్లాస్ ఇది. సో డిస్కషన్, దానికి అడిషనల్గా ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయడానికి. కాకపోతే మరి అందరూ చేయలేదు కాబట్టి ఈ వారం నేను వేరే సబ్జెక్ట్ తీసుకుంటాను. సో దాని తర్వాత నెక్స్ట్ వీక్ ఈ వారం క్లాసులు, వచ్చే వారం క్లాసులు అన్నీ కలిపి మనం గ్రూప్ డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మొన్నటి వరకేమో మనకి క్లాసెస్ ఈ క్రిస్మస్, ఈ ఫెస్టివల్స్ వల్ల కొంచెం లేట్ అయినాయి. ఇంకా అలాగే ఉంటాయి అనుకుంటే కష్టం. ఆ విధంగా ఉంటే మనం సిలబస్ ఏమి కవర్ చేయలేం. కాబట్టి వీక్లీ 5 క్లాసెస్, లేదా కొన్ని వారాల్లో 4 ఉంటే 4. కాబట్టి 4 or 5 క్లాసెస్ మనం కంప్లీట్ చేసేయాలి. ఏ వారం ఆ వారం కంప్లీట్ చేసేస్తే సో చాలా ఈజీ ట్రైనింగ్. అది చేయకపోతేనే మనకు చాలా కష్టంగా ఉంటుంది. మీకు స్క్రీన్ కనబడుతుందండి, ఒకసారి చూడండి. స్క్రీన్ షేర్ చేశాను. ఆర్ యూ ఏబుల్ టు సీ? కనిపిస్తుంది బ్రదర్. కనిపిస్తుంది. ఓకే. ప్రకాష్ రావు గారు, మీకు కూడా కనిపిస్తుంది కదా? సార్ కనిపిస్తుందండి. ఓకే. జాన్వేశ్వరి గారికి ఎలాగో తెలుసు చూడడం. ఈ పూట మన టాపిక్ ఏంటంటే ఒక చిన్న అంశం ఇది, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నిశ్చయత. మీరు హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. ఈ హెడ్డింగ్ ఇందులో ప్రాముఖ్యమైన విషయాలన్నింటినీ మీరు తప్పకుండా నోట్ చేసుకుందరు. కానీ చాలా బేసిక్ సబ్జెక్టే ఇది. స్టార్టింగ్లో బేసిక్స్తోనే మొదలు పెట్టుకోవాలి మనం ఏదైనా సబ్జెక్ట్. సో క్రమక్రమంగా మనం ముందుకు వెళ్తాం, పైకి వెళ్తాం. అయితే ఈరోజు చాలా మందికి ఈ రక్షణ నిశ్చయత అనేది లేదు. అందుకే దీని గురించి ఒక అవగాహన కలిగి ఉండడం, అంటే అసలు మనకి రక్షణ నిశ్చయత ఉండేటట్టుగా మనం చూసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ రక్షణ నిశ్చయత అనే దాని గురించి కొన్ని కొటేషన్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే మనుషులు ఎన్ని రకాలు ఉంటారు, సువార్త విన్నవాళ్ళు, దేవుని వాక్యాన్ని గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళలో ఎన్ని రకాలు ఉంటారు అనే దాన్ని మనం చూస్తే, మొట్టమొదటి రకం ఏంటంటే వాళ్ళు రక్షించబడలేదు, అంటే రక్షణ పొందని మనుషులు అన్నమాట వాళ్ళు. అయితే రక్షణ పొందలేదు అనే విషయం వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళు రక్షించబడలేదు అనే విషయం తెలిసిన వాళ్ళు. ఓకే, ఇది మొదటి కేటగిరీ. సిస్టర్ ఏదైనా చెబుతున్నారా? క్రిస్టి సిస్టర్ ఏం చెప్పట్లేదు. ఓకే. రెండవ రకం ప్రజలు ఎవరంటే రక్షించబడ్డారు, సో వాళ్ళు రక్షించబడ్డానని నమ్ముతున్నారు. రక్షించబడ్డానని నమ్ముతున్నారు. సో వాళ్ళు కూడా ఉన్నది ఉన్నట్టు నమ్ముతున్నారు. ఫస్ట్ వాళ్ళు కూడా ఉన్నది ఉన్నట్టు నమ్ముతున్నారు, అంటే వాళ్ళకి రక్షణ లేదని కూడా వాళ్ళకి తెలుసు. రెండో వాళ్ళు ఏమో రక్షించబడ్డారు, సో రక్షించబడ్డారని కూడా వాళ్ళకి తెలుసు. అయితే ఇక మూడో రకం ప్రజలు ఉన్నారు. వీళ్ళు రక్షించబడలేదు, అంటే వీళ్ళకి రక్షణ లేదు, కానీ రక్షించబడ్డాను అనుకుంటా ఉంటారు. అర్థమైంది కదండి? ఈ టైప్ మనకి గుర్తుండవచ్చు, లేదా కొంతమంది గుర్తుకు రావచ్చు. వీళ్ళు రక్షించబడలేదు కానీ రక్షించబడ్డాను అనుకుంటారనమాట. నాలుగో రకం ప్రజలు ఉన్నారు. రక్షించబడ్డారు వీళ్ళు, కానీ రక్షించబడలేదు అనుకుంటారు. కన్ఫ్యూజ్ అవ్వట్లేదుగా? సో నాలుగు రకాలు. రక్షించబడలేదు అనుకుంటున్నారు చివరి వర్గం ప్రజలు. ఇందులో ఈ మొదటి రెండు రకాలు, సో వీళ్ళ గురించి ఇబ్బంది ఏమి లేదు మనకి. ఎందుకంటే ఈ మొదటి 2 రకాల్లో అంటే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళ పొజిషన్. రక్షించబడిన వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు రక్షించబడలేదని చెప్పేస్తారు. నేను రక్షణ పొందలేదండి ఇంకని చెప్పేస్తారు. కొంతమంది రక్షించబడ్డారని వాళ్ళకి తెలుసు, నేను రక్షించబడ్డానని కాన్ఫిడెంట్గా ఉంటారు. సో వాళ్ళు కూడా హ్యాపీ. కానీ వీళ్ళందరి గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.
అయితే మూడో రకం ఉన్నారు, రక్షించబడలేదు, రక్షించబడ్డాను అనుకుంటున్నారు, వాళ్ళు భ్రమలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ కోసం ఈ క్లాస్ కాదు. ఇప్పుడు ప్రస్తుతం మన క్లాస్ ఎవరి కోసం అంటే 4వ గ్రూప్ కోసం. 4వ గ్రూప్ ఎవరు? రక్షించబడలేదు అనుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకు ఉపయోగకరంగా ఈ క్లాస్ని మనం నేర్చుకోబోతున్నాం. ఓకే అండి. కాబట్టి ఇది ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్కి అనేది మనకు తెలియాలి. అయితే రక్షించబడ్డారు అంటే దానికి గుర్తు ఏంటి, లేకపోతే ఎలా రక్షించబడతారు అనే దాని గురించి ఇంతకుముందు క్లాసులో కూడా మనం చెప్పుకున్నాం. మొదటి క్లాస్ ఏమో, బహుశా మొదటి క్లాస్ కానీ రెండో క్లాస్ కానీ. ఎవరైనా మాట్లాడతారా? ఒక వ్యక్తి ఎట్లా రక్షించబడతారండి, ఏం చేస్తే రక్షించబడతారు చెప్పండి. అందరూ మాట్లాడవచ్చు. ప్రకాష్ రావు గారు, క్రిస్టి గారు, జాన్ వెస్లీ, బెన్నీ. నువ్వు కూడా నేమ్ చేంజ్ చేసుకో, రీనేమ్ చేయి. పార్టిసిపెంట్స్ లో నీ నేమ్ మీద ట్యాప్ చేస్తే రీనేమ్ వస్తుంది, రీనేమ్ చేస్తే. ఓకే 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 మా అవి చెప్పండి ప్రకాష్ రావు గారు. మనం ఒక వ్యక్తి ఎట్లా రక్షించబడతాడండి, ఏం చేస్తే రక్షించబడతాడు? యేసు ప్రభును తెలుసుకోవటం, తద్వారా బాప్తిసం తీసుకోవటం, దేవునిలో ఎదగటం, రక్షణ మారు మనసు పొంది దేవునిలో కొనసాగటం. అదే ఆ రక్షణ పొందడం గురించి అడిగేది. రక్షణ మారు మనసు పొంది అంటున్నారు, ఆ రక్షణ పొందడం ఎట్లా అని అడుగుతున్నాం. ఇప్పుడు యేసు ప్రభువుని తెలుసుకుని బాప్తిస్మం పొందడమే రక్షణ అంటారు. రక్షణ చెడుని విసర్జించి యేసుక్రీస్తు మార్గంలో నడవటమే రక్షణ. మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఏంటి అన్నారు ఇప్పుడు చివరిలో? చెడుని విసర్జించి విసర్జించాలి. ఓకే, విసర్జించాలి. యేసుక్రీస్తు చూపినటువంటి మార్గాల్లో మనం నడవాలి, అప్పుడు రక్షించబడినట్టు. రక్షింపబడిన. ఓకే, చెడుని విసర్జించకుండా ఇంకా చెడు మనలో ఉండుంటే రక్షించబడినట్టు కాదు. ఓకే, వెస్లీ గారు చెప్తారా? వెస్లీ గారు, క్రిస్టి గారు. మొదల తన పాపాలను తన నోటితో ఒప్పుకొని ఆయన రక్షణను మనం అంగీకరించి విశ్వాసంతో ఆయన రక్షకుడని మనం మన నోటితో మనం ఒప్పుకొని ఇక మీదట ఆయన మార్గంలో ఆయన చిత్త ప్రకారము చేయటమే, మళ్ళీ వెనక్కు తిరగప్ప ఆయన ఏ అయితే కమాండ్స్ ఇచ్చారో దాని చిత్త ప్రకారంగా మనం ఆచరణలో పెట్టుకుని మనల్ని మనం నడవటం అనేది. ఓకే అండి. ఆ విధంగా దేవుని చిత్తాన్ని ఆచరణలో పెట్టి నడిచేవాళ్ళు మీకు ఎవరైనా తెలుసండి అట్లాంటి వాళ్ళు? ఇక వాళ్ళ సొంత చిత్తం ఏం చేయకుండా దేవుని చిత్తాన్నే చేస్తూ వెళ్ళేవాళ్ళు. దేవుని అంటే మనకి ముందున్న ఆత్మీయ తండ్రులు సంఘాలను అంటే ఆదిమ సంఘం నుండి చూసుకున్న వాళ్ళు. ఓకే అంటే మన కాంటెంపరీగా మన గురించి ఆలోచించేద్దాం. మనము, మన కుటుంబం, మన సంఘం, ఇంతవరకు ఆలోచించేద్దాం. అంటే మన ముందున్న మన తల్లిదండ్రులు మనకు మాదిరిగా ఉన్నారు, సంఘ కాపరి మాదిరిగా ఉన్నారు. మాదిరి. ఓకే, అంటే ఇలా ఉన్నవాళ్ళు ఎంతమంది తెలుసు అసలు? మనం అలా ఉన్నామా? క్రిస్టి సిస్టర్ కూడా షేర్ చేసుకుంటారు. క్రిస్టి సిస్టర్, ఎట్లా రక్షించబడతారు ఒక వ్యక్తి? ఒక వ్యక్తి రక్షించబడడానికి ఏం చేయాలి? లేదా బెన్నీ నువ్వు కూడా చెప్పొచ్చు. అదే మన పాపాలు మనం ఒప్పుకొని యేసయ్య సొంత రక్షకుడు నా కొరకే చనిపోయాడని నమ్మాలి. నమ్మేసి ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టేసి కొత్త జీవితాన్ని అంటే స్టార్ట్ చేసినప్పుడు రక్షణ కలుగుతుంది. ఓకే, పాత జీవితాన్ని వదిలిపెట్టేసి కొత్త జీవితాన్ని, నూతన జీవితం. అదే నూతన జీవితాన్ని తర్వాత ఏంటో అర్థం కాల. అదే నూతన జీవితాన్ని కొనసాగించాలి. నూతన జీవితాన్ని కొనసాగించాలి, రైట్. అప్పుడు రక్షించబడినట్టు. సో చివరిగా క్రిస్టి సిస్టర్ షేర్ చేసుకుంటే మనం ముందుకు వెళ్ళిపోదాం. మన పాపాలని దేవుని ఎదుట ఒప్పుకొని ఆయన ఆజ్ఞని అనుసరించి నడవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన చెప్పినట్టుగా చేయడానికి ప్రయత్నం చేస్తే రక్షించబడినట్టు. రైట్ అండి, చాలా మంచిది. ఎందుకంటే ఇట్లాంటి ప్రాథమిక విషయాలు మనం
కలిసి డిస్కస్ చేస్తే ఒక కంక్లూజన్కి రావడానికి వీలవుతుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో దేనికైనా వాక్యాధారాన్ని ఏమైనా చూపించగలరా ఎవరైనా సరే? అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉందో అలా చేయమని బైబిల్ చెబుతుంది అనే వచనాలు ఏమైనా ఉన్నాయా? ఇక మాట్లాడొచ్చండి. ఇది మన డిస్కషన్ క్లాస్, ఇది జస్ట్ వినే క్లాస్ కాదు. అంటే ఇప్పుడు మనం చెప్పిన దానికి బైబిల్ ఆధారం ఏమైనా ఉందా? లేకపోతే ఎవరో చెబితే విని మనం అలా చెప్పేస్తున్నామా? లేకపోతే మనకి దానికి బైబిల్ ఆధారం ఏమైనా ఉందా? సామెతల గ్రంథంలో ఉంటది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట, చెడుతనమును విసర్జించుట. అయితే మనం రక్షణ గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఒక వ్యక్తి రక్షించబడడం గురించి మాట్లాడుతున్నాం, చెడుతనాన్ని విసర్జించడం గురించి కాదు మనం మాట్లాడేది. అంటే ఇలా చేస్తే రక్షించబడతారు అనేది ఏదైనా ఉందా బైబిల్ వచనం? యేసు ప్రభువుని మన నోటితో ఒప్పుకొని రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చెబుతున్నారు మీరు, అదే కదా? అదే. రోమా 10:9 ఒకసారి చదవండి ఒకసారి అందరం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినండి నీ హృదయం మందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. వండర్ఫుల్ సిస్టర్, మంచి వచనం చూపించారు. సో ఎట్లా రక్షించబడతారు అనే దానికి డైరెక్ట్ గా ఒక రిఫరెన్స్ ఉంది బైబిల్లో. ఏంటంటే అది యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, దేవుడు మృతుల్లోంచి ఆయన లేపాడని విశ్వసించాలి. ఇప్పుడు మీరు చూపించిన డిఫరెన్స్ ప్రకారం యేసు ప్రభు అని ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోంచి లేపితే నువ్వు రక్షించబడతావు అని చెప్పే వచనాన్ని మనం చూసాం. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఈ 2 పనులు చేయాలి. యేసును ప్రభువుగా యాక్సెప్ట్ చేయాలి. ఇంకా మనకి యోహాను సువార్త 1:12 కూడా మనకు తెలుసు. ఒకసారి చదువుతారా? యోహాను 1:12. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికి, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. కాబట్టి దేవుని పిల్లలు అవ్వడం అంటే రక్షించబడడమే, ఇంకా అందులో మనకి సందేహం అక్కర్లేదు. కాబట్టి ఒక వ్యక్తి తనను అంటే యేసు ప్రభువును అంగీకరించాలి. అంటే తన్ను అంటే అక్కడ నిజమైన వెలుగు లోకంలోకి వచ్చింది, ఆ వెలుగును అనే మాట అనే అర్థం మనకు అక్కడ తెలుస్తుంది. కాబట్టి లోకంలోకి వెలుగుగా వచ్చిన యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన నామందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, సో వాళ్ళు రక్షించబడతారు, లేదా వాళ్ళు దేవుని పిల్లలు అవుతారు. సో ఇదే పుస్తకంలో 3:16 కూడా మనకు తెలుసు, చిన్నపిల్లలకి కంఠత వాక్యం. సో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలనేది మనకు కనబడుతుంది. అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. సో ఇది ఖచ్చితంగా మనం చెప్తాం. ఇప్పుడు చదివిన రోమా పత్రికలో దాని ప్రకారం అయితే ఆ వ్యక్తి యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. అంటే ఇక్కడ విశ్వాసం ఉంచాలని ఉంది. ఏమని విశ్వాసం ఉంచాలి అంటే మనకి అక్కడ ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి, దేవుడు ఆయన్ని మృతుల్లోంచి లేపాడని హృదయంలో విశ్వసించాలి. అంటే యేసు ప్రభు ఇప్పుడు చనిపోయి లేడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు, హీఈస్ స్టిల్ అలైవ్ అనే విషయాన్ని విశ్వసించాలి హృదయంలో. అది విశ్వసిస్తూ యేసును ప్రభువుగా, ఇందాక మీరు కూడా కొన్ని మాటలు చెప్పారు, మన చిత్తం కాదు ఆయన చిత్త ప్రకారం నడవాలి, ఆయన చెప్పినట్టు చేయాలి, చెడును విసర్జించాలి. సో ఇవన్నీ ఏంటంటే యేసును ప్రభువుగా కలిగి ఉంటే అవన్నీ జరుగుతాయి. కాబట్టి యేసు మన ప్రభు అయి ఉండాలి, బట్ అప్పుడు ఆ వ్యక్తి రక్షించబడినట్టు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇట్లా బైబిల్ వచనాలను ఎప్పుడైనా సరే మనం చెప్పే ప్రతిదానికి కూడా బైబిల్ ఏం చెబుతుంది అని బైబిల్ వాక్య భాగాలను మనం చూసుకోవాలి.
సో దీన్ని అలవాటు చేసుకుంటే సో మన నమ్మకానికి ఇబ్బంది ఉండదు. సో మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాం మనం చేసే ఏ పనిలో అయినా సరే. కాబట్టి ఇక్కడ రక్షించబడలేదు అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు సహాయకరంగా మనం ఈ కొద్ది లెసన్ని మనం చూడబోతా ఉన్నాం. రైట్ అండి. అసలు ఈ రక్షణ నిశ్చయిత లేకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా మనం క్లుప్తంగా చూద్దాం. రక్షణ నిశ్చయిత లేకపోతే ఏమవుతుంది? కొన్ని విషయాలు నేను నోట్ చేశాను, మీరు కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చు. క్రీస్తుతో మన నడకకు పక్షవాతం వచ్చినట్టు ఉంటుంది, అంతే కదా? అంటే యేసు ప్రభుతో సరిగ్గా నడవలేం. అంటే నేను రక్షించబడ్డాను, నేను ఆయన బిడ్డని అనే విషయం మనకు స్పష్టంగా తెలియకపోతే, సరిగ్గా తెలియకపోతే మన నడక క్రీస్తులో సరిగ్గా ఉండదు. అంటే ఆధ్యాత్మిక జీవితంలో సరిగ్గా నడవలేమన్నమాట. అలాగే సందేహంలో కొట్టిమిట్టాడుతూ ఉంటాం. అంటే సందేహాలు వస్తూ ఉంటాయి, ప్రతిదానికి డౌట్ వస్తూ ఉంటుంది రక్షణ పొందకపోతే, రక్షణ నిశ్చయిత లేకపోతే. అలాగే సాతాను తంత్రాల్లో చిక్కుబడిపోతాం. వాడు అబద్ధాలు చెప్తాడు, మోసం చేస్తాడు. సో మనల్ని దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎప్పుడు. సో మనం రక్షించబడ్డామన్న కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి ఎటు పడితే అటు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అట్లాగే అనవసరమైన ప్రశ్నలు వస్తాయి రక్షణ నిశ్చయిత లేకపోతే, వేస్ట్ క్వశ్చన్స్ అన్నమాట. అవి అవసరం లేదు ఆ ప్రశ్నలు, కానీ అట్లాంటి ప్రశ్నలు వస్తాయి ఎందుకంటే రక్షణ నిశ్చయిత లేదు. అలాగే భయము, అపరాధ భావన రెగ్యులర్గా వస్తూ ఉంటాయి తరచుగా. ప్రతిదానికి భయపడుతుండడం, అయ్యో తప్పు చేశానేమో అని అపరాధ భావన. ఇది ఎప్పుడో చిన్నప్పుడు చేసిన దాని గురించి దేవుని దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ అడిగిన తర్వాత కూడా సో దాని గురించి ఇంకా అపరాధ భావన వాళ్ళకు ఉంటుందన్నమాట. సో ఇవి రక్షణ నిశ్చయిత లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు. ఇంకేమైనా కొన్ని చెప్తారా మీరు? రక్షణ నిశ్చయిత లేకపోతే ఏం జరుగుతుంది? అయ్యో మాట్లాడండి ఎవరైనా. ప్రకాష్ రావు గారు, వెస్లీ గారు, క్రిస్టి గారు అందరూ ఉన్నారు. ఇంకేమైనా ఉన్నాయంటారా? ఇంతేనా? పరలోక రాజ్యం రక్షణ నిశ్చయిత లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళం కాదు, వెళ్తాం. రక్షణ ఉంది వీళ్ళకి. అంటే వీళ్ళు ఎవరు? మనం ఇందాక చెప్పుకున్నాం కదా, రక్షించబడ్డారు, రక్షించబడలేదు అనుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు నిజానికి రక్షించబడ్డారు. సో రక్షించబడి ఉంటే వాళ్ళు దేవుని రాజ్యంలోకి వెళ్తారు కదా ఎలాగో. అయితే ఈ భూమి మీద ఇట్లాంటి సమస్యలన్నీ ఉంటాయి. రక్షించబడ్డాము అనుకున్న వాళ్ళు ఉన్నారు అనుకో, సో వాళ్ళు నేను వెళ్ళిపోతాను దేవుని రాజ్యంలోకి అనుకుంటాడు, కానీ వెళ్ళడం. కానీ వీళ్ళు ఎవరంటే రక్షించబడ్డారు కానీ రక్షించబడ్డాను అని తెలియదు వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళు. సరే ఓకే. మాట్లాడతారండి ప్రకాష్ రావు గారు, చెప్పండి మీరు. ఇంతే అని చెప్పండి పోనీ, ఇంకేమైనా ఉన్నాయా? ఇంతేనా? ఆల్మోస్ట్ ఆల్ అంతే. రైట్. ఎందుకంటే కొన్నిసార్లు మనకి గ్రూప్ డిస్కషన్ లో కొన్ని కొత్త పాయింట్స్ వస్తాయి, మంచి విషయాలు. సో వాటిని కూడా మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు. బట్ రక్షణ నిశ్చయిత లేకపోవడం చాలా సమస్య అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో దేవునితో కలిసి మనం సరిగ్గా జీవించలేం, అంతా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సో దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి, ఇవి కూడా మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని నమ్మకపోవడం. అంటే దేవుని వాక్యం ఏం చెబుతుందో దాని యందు విశ్వాసం ఉంచకపోవడం. ఇందాక మనం చదివిన వచనాలన్నిటిలో కూడా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడని నీ హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు అని ఉంది అక్కడ. కానీ ఆ మాటను నమ్మం. లేకపోతే తనని అందరూ అంగీకరించారో వారికి అందరికీ దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇచ్చాడు అన్నప్పుడు సో ఆ మాటను నమ్మం. ఇట్లా దేవుని వాక్యాన్ని నమ్మకపోవడం వల్ల సరిగా, అంటే కొన్ని నమ్మారు కానీ ఈ రక్షణ నిశ్చయితకు సంబంధించినవి వాటి మీద డౌట్ ఉండి ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు స్నేహితుల ప్రభావం ఉండి ఉండొచ్చు. సో కొంతమంది స్నేహితులు వాళ్ళు ఇలా అయితే రక్షించబడినట్టు, అలా అయితే రక్షించబడినట్టు, లేకపోతే వాళ్ళు దేవుని నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవడం, ఇట్లాంటి కొన్ని పరిస్థితుల వల్ల కూడా
రక్షణ నీ చేత లేకపోవచ్చు, లేదా శోధనలు ఎదుర్కోలేకపోవటం. ఆయనకు ఒక శోధన వస్తుంది, ఆ శోధనని జయించలేకపోతున్నాడు. అట్లాంటప్పుడు కూడా రక్షణ నీ చేత లేదు అనుకునే అవకాశం ఉంది. తర్వాత అపరాధ భావంతో సరిగ్గా వ్యవహరించకపోవటం. నువ్వు తప్పు చేసావు అని దేవుని దగ్గర క్షమాపణ అడిగిన విషయాల గురించి కూడా మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వస్తూ ఉన్నప్పుడు, సో దాంతో ఎలా డీల్ చేయాలో ఆ విషయం తెలియకపోవటం. అలాగే తప్పిపోతాననే భయం. సో ఈ భయం కూడా కొంతమందికి ఉంటుంది. ఏమో తప్పిపోతాను, ఎక్కడ తప్పిపోతాను అని సో మాటి మాటికి భయపడుతుంటారు. సో వీళ్ళకి కూడా రక్షణ నిశ్చేత సహజంగా ఉండదు. ఇవి సహజమైన కొన్ని అడ్డంకులు. రైట్ అండి. ఇక్కడ మనం రక్షణ నిశ్చేత అంటే ఏంటో ఒక స్టేట్మెంట్ రాస్తున్నాం. సో దీన్ని అందరూ ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. మీ నోట్స్లో తప్పనిసరిగా రాసుకోవాలి. రక్షణ నిశ్చేత నిర్వచనం అనుకోవచ్చు దీన్ని. నా పాపములు క్షమింపబడినవని, నేను దేవుని కుమారుడనని లేదా కుమార్తెనని, త్వరలోనే దేవునితో శాశ్వతంగా ఉండటకు వెళతాను అనే ఖచ్చితమైన నమ్మకం. అందరూ నోట్ చేసుకోండి. రక్షణ నిశ్చేత. నా పాపములు క్షమింపబడినవని, నేను దేవుని కుమారుడనని లేదా కుమార్తెనని, త్వరలోనే దేవునితో శాశ్వతంగా ఉండటకు వెళ్తాను అనే ఖచ్చితమైన నమ్మకం. రాసేస్తే మీ నోట్స్లో నుంచి ఒకసారి చదవాలండి ఎవరైనా. చదువుతున్నాను కదా. నా పాపములు చదవండి. నా పాపములు క్షమింపబడినవని, నేను దేవుని కుమారుడనని కుమార్తెనని, త్వరలోనే దేవునితో శాశ్వతముగా ఉండుటకు వెళ్తాను అనే ఖచ్చితమైన నమ్మకము. సారీ అండి, ఆవిడ ఇంకొక నంబర్ జాయిన్ అయ్యారు కదా, ఆవిడకి అన్మ్యూట్ చేసుకోవడం తెలియట్లేదు. సో అందుకని చెప్పాను. బహుశా ఇప్పుడు మళ్ళీ జాయిన్ అవుతున్నారు. అమ్మ చదివారా? సిస్టర్ ఎవరు చదివినట్టున్నారు? చదివానండి. ఇంకొకరు ఎవరైనా చదవచ్చండి. ఒకసారి మీ నోట్స్లో నుంచి చదవండి, స్క్రీన్ మీద కాదు. ఓకే, ఝాన్సీ గారు మీరు జాయిన్ అయ్యారు. ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి ఒకసారి. ఝాన్సీ సిస్టర్ అంటే ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. కింద మైక్ మీద ట్యాప్ చేయండి, కింద లెఫ్ట్ సైడ్ మైక్ సింబల్ మీద ఒకసారి నొక్కండి. ఓకే,
నా పాపములు క్షమింపబడినవని నేను దేవుని కుమార్తెనని త్వరలోనే దేవునితో శాశ్వతముగా ఉండుటకు వెళ్తాననే ఖచ్చితమైన నమ్మకం నేను కలిగి ఉన్నాను. ఓకే, ఓకే, వండర్ఫుల్ అండి. మీరు అన్మ్యూట్ కూడా చేసుకున్నారు. రైట్. మీ ఓకే, పేరు కూడా థ్యాంక్ యూ. చేంజ్ చేసుకోవాలండి. మీరు నేమ్ రీనేమ్ చేయాలి. దానికి ఏం ఓకే సార్. చేస్తారంటే కింద 2 మనుషులు బొమ్మలు ఉన్నాయి చూడండి, సార్. పార్టిసిపెంట్స్ అని. దాని మీద ఒకసారి నొక్కండి. సో మైక్ వీడియో దాని పక్కన ఒక మనిషి బొమ్మలాగా ఉంది కదా, సార్. కనిపించిందండి? కింద మైక్ లైన్ లోనే మధ్యలో చూడండి, సెంటర్లో కింద లైన్ లోనే చిన్న బొమ్మ ఉంటుందండి, మనిషి బొమ్మలాగా. అవును సార్. దాని మీద నొక్కారా? సార్. మీ పేరు కనిపిస్తుందా? ప్రేమ సువార్త అని. అవునండి. ఒకసారి ఆ పేరు మీద నొక్కండి. అమ్మా, నొక్కారా పేరు మీద? నొక్కాను సార్, కొంచెం అవ్వట్లేదు. ఏమవ్వటం లేదు? మీరు ప్రేమ సువార్త అని పేరు కనిపించింది కదా, అందరి పేర్లు కనిపించిందండి లైన్ గా. అవునండి. మీ పేరు మీద నొక్కండి. మీ పేరు మీద నొక్కితే రీనేమ్ అని వస్తుంది. ఓకే. రీనేమ్ మీద నొక్కండి. మళ్ళీ వచ్చిందండి, చేశారా? అదే క్యాన్సిల్ ఓకేనా అని అడుగుతుంది సార్. అందుకే మీరు అది నన్ను ఫాలో అయితే మీకు సరిపోద్దండి. నేను చెప్పింది మీరు చేశారని చెప్పట్లేదు. మీరు రీనేమ్ అని నొక్కితే ఏమొచ్చింది మీకు? మీ పేరు వచ్చింది మళ్ళీ టైప్ చేయడానికి. ఇంటర్వ్యూ నేమ్ స్క్రీన్ నేమ్ అని. కాబట్టి దాన్ని తీసేసి మీరు మీ పేరు ఝాన్సీ అని టైప్ చేయండి. అక్కడ అందులో ఆ పేరు మీద నొక్కితే దాన్ని డిలీట్ చేసేయచ్చు. దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ మీ పేరు టైప్ చేయండి. మీ పేరు టైప్ చేసి ఓకే కొట్టండి. అప్పుడు ఓకే సార్. సార్ అవ్వట్లేదు సార్. టైప్ అవుతుందండి. అలవాటు ఉండక్కర్లేదండి, ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. అంటే నేను చెబుతున్నాను కదా, చెప్పింది ఫాలో అవ్వండి చాలు. మీరు రెస్పాండ్ అవ్వండి. అంటే ఏం సార్. జరుగుతుంది అనేది మాట్లాడుతూ ఉండండి, ఈజీగానే అయిపోతుంది. టైప్ అవుతుందండి. ఓకే, వచ్చింది. రైట్. స్పెల్లింగ్ కొంచెం తప్పు చేశారు. మళ్ళీ ఇదే పని చేస్తే మీరు కరెక్ట్ స్పెల్లింగ్ పెట్టుకోవచ్చు. ఓకే సార్. మళ్ళీ దాని మీద నొక్కి కరెక్ట్ నేమ్ ఇచ్చుకోండి. సో యు ఆర్ సక్సెస్ఫుల్. మీరు చక్కగా చేశారు. రైట్ అండి. బ్రదర్స్ ఎవరన్నా ఒకరు చదువుతారా? ఇది త్వరగా మనం ముందుకు వెళ్దాం. మీ నోట్స్లో నుంచి చదవండి. ప్రకాష్ రావు గారు కానీ జాన్వేసి చదవండి అయ్యా. నా పాపములు క్షమింపబడినవి, నేను దేవుని కుమారుడునని కుమార్తెనని త్వరలోనే దేవునితో శాశ్వతంగా ఉండుటకు వెళతాననే ఖచ్చితమైన నమ్మకం. ఫస్ట్ లైన్ లో నా పాపములు క్షమింపబడినవని అలా రాయలేదా మీరు? నా పాపములు క్షమింపబడినవని. ఓకే. అంటే ఇది అంటే ఈ స్టేట్మెంట్ మనకు గుర్తుంటే, సో రక్షణ నిశ్చయిత అంటే ఏంటో మనకి ఈజీగా గుర్తుంటుంది అనమాట. అందుకని ఇట్లాంటివి రాసుకోవాలి. చాలా మందికి ఇది లేదు. సో కొంతమంది ఏమనుకుంటారంటే, సో నాకు ఒక కళ దర్శనమో వస్తే ఇక నేను రక్షించబడ్డాను అనుకుంటారు. యేసుప్రభు గొర్రెపిల్లని ఎత్తుకుని కనబడ్డాడు అంటే రక్షణ వచ్చినట్టు, అది కనబడకపోతే రక్షణ లేనట్టు, అయితే ఇంకేవేవో కొన్ని గుర్తులు పెట్టుకుంటారు. అయితే బైబిల్ ఏం చెబుతుంది అన్న కోణంలో మనం చూసినప్పుడు మనకి ఇలాంటి నిశ్చయిత ఉండాలి. ఏ నిశ్చయిత ఉండాలంటే, నా పాపాలు క్షమించబడ్డాయి అనే నిశ్చయిత ఉండాలి. సో ఆ నిశ్చయిత లేకపోతే రక్షణ నిశ్చయిత ఉన్నట్టు కాదు. తర్వాత నేను దేవుని కుమారుడును లేదా దేవుని కుమార్తెను అనే నిశ్చయిత ఉండాలి. త్వరలో యేసుప్రభు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయనతో శాశ్వత కాలం ఉంటాను, ఈ నిశ్చయిత కూడా ఉండాలంటే ఇందులో 3 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, పాపాలు క్షమించబడ్డాయి అనే నమ్మకం, నిశ్చయిత. అలాగే నేను దేవుని కుమారుడును లేదా కుమార్తెను అనే నిశ్చయిత, దేవునితో శాశ్వత కాలం ఉంటాను అనే నిశ్చయిత. కాబట్టి ఈ 3 గురించి బైబిల్ చెప్పే 1-2 రిఫరెన్సెస్ మనం చూద్దాం. సో మొట్టమొదటిగా పాపాలు క్షమించబడ్డాయి అనే దానికి సంబంధించి ఒక రిఫరెన్స్ అయితే మనం చూద్దాం.
సో పాపములు క్షమించబడ్డాయి అనడానికి. ఒకసారి మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం చదువుదామండి. మత్తయి 26:28. మీరు నోట్ చేసుకుంటూనే మనం బైబిల్ని కూడా ఓపెన్ చేయొచ్చు ఒక ప్రక్కన. మత్తయి 26:28. స్క్రీన్ మీద కూడా నేను డిస్ప్లే చేశాను. మీరు ఏదైనా చదవచ్చు, బైబిల్లో నుంచి అయినా స్క్రీన్ నుంచి అయినా. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. యేసు ప్రభు ఆయన అప్పగించబడే రాత్రి ఈ మాటలు చెప్పాడు. ఎందుకు ఆయన రక్తాన్ని చిందిస్తున్నాడు అంటే పాప క్షమాపణ కోసం అనే మాట. కాబట్టి యేసు ప్రభు శిలువ మీద మరణించడం ద్వారా, ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా, లేదా ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా పాప క్షమాపణ జరుగుతుంది. ఇది బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. అందుకే ఈ రిఫరెన్సెస్ మనం గుర్తుపెట్టుకోవాలండి. వీటిని కంఠస్థం చేసేయాలి. ఎందుకంటే ఇవి ఎగ్జామ్ రాస్తే అయిపోయే విషయాలు కాదు ఇవి. సో లైఫ్ లాంగ్ గుర్తుండాల్సినవి, ప్రాక్టికల్. ఇతరులను కూడా మనం బలపరచడానికి, వాళ్ళని ప్రభువులో ప్రోత్సహించడానికి మనకు ఉపయోగపడే రెఫరెన్సెస్. కాబట్టి యేసు ప్రభు చనిపోయాడు కాబట్టి, ఆయన నా కోసం రక్తాన్ని చిందించాడు కాబట్టి నాకు పాప క్షమాపణ ఉంది అనే విషయాన్ని మనం నమ్మాలి. తర్వాత 1 యోహాను 1:9 ఇలా చెబుతుంది. స్క్రీన్ మీద ఉంది, ఇంకొకటి చదవచ్చు ఎవరైనా. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అంతే. థ్యాంక్ యూ. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి క్షమిస్తాడు అని చెబుతుంది. ఇందాక మనం చదివిన రిఫరెన్స్ ఏంటి? యేసు ప్రభు చనిపోయాడు, ఆయన రక్తాన్ని చిందించాడు పాప క్షమాపణ కోసమే. అయితే ఆయన రక్తాన్ని చిందించడం వల్ల మనుషులందరికీ ఆటోమేటిక్గా పాపం పోతుందా? ఆటోమేటిక్గా పోదు. సో మనుషులు వాళ్ళల్లో ఉన్న పాపం పోవాలంటే మనుషుల వైపు నుంచి సో ఏం చేయొచ్చు అనేది మనం ఆలోచన చేస్తే, ఒకటి ఒప్పుకోవడమే. సో పాపం పోవడానికి పనులు ఏం చెయ్యం మనం. సో మనం చేసే క్రియలు ఏమీ లేవు. కానీ ఆయన దగ్గర ఒప్పుకోవడం, క్షమాపణ అడగడం, పశ్చాత్తాపడడం, అలా చేస్తే ఆయన మన పాపాలను క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి పరిశుద్ధులుగా చేస్తాడు. ఈ మాట స్పష్టంగా చెప్పబడింది. అంటే యేసు ప్రభు చనిపోయాడు ఒకటి, రెండోది నేను ఒప్పుకుంటే క్షమిస్తాను అని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఈ 2 వచనాలను బట్టి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు, మన పాపాలు క్షమించబడ్డాయి. ఎవరి పాపాలు క్షమించబడ్డాయి? ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళు. యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, నా పాపాలు క్షమించబడ్డాయి. క్షమించబడ్డాయి అనడానికి ఆయన పెద్ద సూచన ఏమి ఇవ్వలేదు అని మనం కంగారు పడక్కర్లా. బైబిల్ ఏం చెబుతుందంటే సూచనల గురించి చెప్పడం లేదు, కానీ ఇలా చేస్తే నీ పాపాలు క్షమించబడతాయి, ఆయన క్షమిస్తాను అని చెబుతున్నాడు. అందుకే నీకోదేముతో యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఆ రాత్రి అంటాడు, సో రక్షించబడినవాడు, తిరిగి జన్మించినవాడు ఎట్లా ఉంటాడంటే ఒకవైపు నుంచి గాలి వచ్చి మరొక వైపుకు వెళ్ళిపోయినట్టు. అది ఎవరికి తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అలాగే తిరిగి జన్మించిన వాడు కూడా అట్లాగే ఉంటాడు, కొత్తగా జన్మించిన వాడు అనే మాట. అంటే అది బయటికి సూచనలు ఏమీ ఉండకపోవచ్చు, అయితే అంతరంగంలోనే జరుగుతుంది మార్పు. సో అతను ఒప్పుకుని ఉండాలి, ప్రభు దగ్గర ఒప్పుకుని ఆయన యందు విశ్వాసం ఉంచితే వాక్యం చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు, పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తాడు. సో ఈ 2 వాక్యాలను మనం నమ్మినప్పుడు మన పాపాలు క్షమించబడ్డాయి అనే విషయాన్ని మనం నమ్మొచ్చు. రైట్ అండి. తర్వాత అదే పత్రికలో దాని కిందే, అంటే 1 యోహాను 1:9 కింద 2వ అధ్యాయం 2వ వచనం అక్కడే ఉంటుంది. అక్కడ ఇంకొక మాట ఏముందంటే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అంటే ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తం, శాంతి చేస్తా ఉన్నాడు. ఒకవేళ మనం ఆయన దగ్గర ఒప్పుకుంటే, క్షమాపణ అడిగితే, ఆయన తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు కదా, అక్కడ ఉండి సో మన పక్షంగా ఆయన రికమెండ్ చేస్తూ ఉంటాడు, లేకపోతే మన పక్షంగా ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. సో అడ్వకేట్స్ చేసే పని మనకు తెలుసు కదా.
వాళ్ళు ఉన్న విషయాన్ని తీసుకెళ్లి జడ్జి ముందు ప్రజెంట్ చేస్తారు. అప్పుడు జడ్జి దాన్ని బట్టి విచారించి న్యాయం తీరుస్తాడనమాట. అట్లాగే మనం ఆయన దగ్గర ఒప్పుకుంటే మన పాపాన్ని, పశ్చాత్తాపపడితే, సో ఈ విషయాన్ని యేసు ప్రభు అక్కడికి తీసుకెళ్లి తండ్రి ముందు పెడతాడు. ఇదిగో ఈ వ్యక్తి కోసం నేను రక్తం కార్చాను, ఇతను పశ్చాత్తాపడుతున్నాడు, కాబట్టి ఇతను పాపాలు కొట్టివేయాలి అంటే అప్పుడు అక్కడ మన పాపాలు కొట్టివేయబడతాయి. అది ఇక్కడ ఉన్న సెటప్ మనకు అర్థమవుతున్నది. అంటే ఆయన మనకి ఉత్తరవాదిగా ఉన్నాడు, మన పాపాలకు శాంతికరమై ఉన్నాడు అనే మాటను మనం చూసినప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. మనం ఒప్పుకుంటే మాత్రం, మనం పశ్చాత్తాపడితే మాత్రం దేవుడు క్షమిస్తాడు, ఇక అందులో ఏ విధమైన సందేహం లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత రెండవ పాయింట్ అండి, అంటే మన డెఫినేషన్లో రెండవ పాయింట్, నేను దేవుని కుమారుడును లేదా కుమార్తెను అని నమ్మాలి అని చెప్పుకున్నాం కదా. సో దాని గురించి కూడా 1-2 రెఫరెన్సెస్ మనం చూద్దాం. పాపాలు క్షమించబడడం అనే దాని గురించి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? సో ముందుగా దాన్ని చూడండి. ఒక వ్యక్తి పాపం ఎలా క్షమించబడుతుంది అనే దానికి బైబిల్ ఏం చెప్పిందో కొన్ని విషయాలు చూసాం. సో దీని విషయంలో మీ కామెంట్స్ కానీ, మీకున్న ప్రశ్నలు కానీ, లేదా బయట ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీకు వచ్చిన డౌట్లు కానీ ఏదైనా ఉంటే మీరు మాట్లాడవచ్చు. ఓకే అండి, ఏమి లేకపోతే రెండో దానికి వెళ్ళిపోదాం. దేవుని కుమారుడును లేదా కుమార్తెను అనే దానికి బైబిల్ చెప్పే కొన్ని రిఫరెన్సెస్ నోట్ చేసుకుందాం. మొట్టమొదటిగా యోహాను 1:12 ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ. తను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. కాబట్టి నేను ఆయన్ని అంగీకరిస్తే నేను దేవుని బిడ్డనే, అందులో ఏ విధమైన సందేహం అక్కర్లేదు. కొన్ని వాక్యం అలా చెబుతుంది. సో గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వరకు ఉన్న మాటల్లో కూడా ఇట్లాంటి మాటలే మనకు కనబడుతున్నాయి. ఒకసారి చదవండి ఎవరైనా. ఇలా చదవని వాళ్ళు కూడా చదవచ్చండి. యోహాను 1:12 తన్ను ఎందరంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. తర్వాత రిఫరెన్స్ నేను చదవమంది. గలతీ 4:4-7 వరకు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవికను దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవై ఉన్నావు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు తన ఆత్మను దేవుడు మనలో ఉంచుతాడు, మన హృదయంలోకి పంపాడు. అందుకనే మనం ఆయనకి మొరపెడుతున్నాం, తండ్రి అని ప్రార్థన చేస్తా ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడైతే పై పని చేసాం, ఆయన యందు విశ్వాసం ఉంచాము, ఆయన ఆత్మ ఎప్పుడైతే మనలో ఉన్నాడో మనం ఇక దాసులం కాదు, కుమారులమే. కుమారులం అవడంతో పాటు వారసులం అనే మాటను కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని కుమారులం విశ్వసించటం ద్వారా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక రెఫరెన్స్, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చదువుతారండి ఎవరన్నా? స్క్రీన్ మీద కూడా ఉంది. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కాబట్టి మనం ఆయన దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం దేవుని పిల్లలమని చెబుతున్నది మనుషులు కాదు, ఆత్మ. అంటే పరిశుద్ధాత్ముడని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఆ కాంటెక్స్ట్ లో. ఇక్కడ పరిశుద్ధాత్ముడే సాక్ష్యం ఇస్తావు అన్నాడు, నువ్వు దేవుని పిల్లలు, మీరు దేవుని పిల్లలు అని. అట్లాగే 1 యోహాను 5వ అధ్యాయం 1వ వచనం స్క్రీన్ మీద ఉంది, ఇది కూడా చదవండి. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించి ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాని ప్రేమించును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ దేవుని మూలంగా పుట్టారు అని ఎవరి గురించి అంటున్నారు అంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మేవాడు. కాబట్టి యేసే క్రీస్తు అని నమ్మాలి. క్రీస్తు అంటే అభిషిక్తుడు,
లేకపోతే అభిషేకించబడిన రాజు అనే భావంతో మనం అర్థం చేసుకోవచ్చు. సో కొంతమంది ఏమనుకుంటారంటే యేసయ్యను రక్షకుడిగా అంగీకరిస్తే చాలు అనుకుంటారు. యేసు ప్రభుని రక్షకుడిగా మాత్రమే అంగీకరించటం కాదు, ఆయన్ని క్రీస్తుగా అంగీకరించాలి. సో క్రీస్తు అంటే ఆయన అభిషేకించబడిన రాజు అంటే ఇందాక మనం రోమా పత్రికలో చూసినట్టుగా ఆయన ప్రభువు అనే విషయాన్ని, ఆయన ప్రభు అయితే అంటే ఆయన ప్రభువుగా అంగీకరిస్తే రక్షించబడినట్టు, అప్పుడు దేవుని మూలంగా పుట్టి ఉన్నట్టు. కాబట్టి వీటన్నిటిలో కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన్ని ప్రభువుగా రాజుగా అంగీకరించినప్పుడు సో మనం రక్షించబడతాము, దానివల్ల మనం దేవుని పిల్లలం అవుతాము అనేది. కాబట్టి ఇవి ఎప్పుడైతే మనలో జరిగాయో అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు నేను దేవుని కుమారుడను లేదా దేవుని కుమార్తెను అనే విషయాన్ని. రైట్. అండ్ 3వ పాయింట్ చూద్దాం, దేవునితో శాశ్వతంగా ఉండడం. అంటే మన నిర్వచనంలో 3వ భాగం ఇదే కదా. సో మొట్టమొదటిది పాపాలు క్షమించబడ్డాయనే నమ్మకం, రెండవది దేవుని కుమారుడననే నమ్మకం, మూడవది దేవునితో శాశ్వతంగా ఉంటాను అనే నమ్మకం. కాబట్టి ఈ 3వ దాని గురించి కూడా 1-2 రిఫరెన్స్లు మనం చూద్దాం. యోహాను సువార్త 3:16 ఒకసారి చదువుతారండి ఎవరైనా? స్క్రీన్ మీద ఉంది కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. రైట్. ఆయన కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచిన వాడికి ఏం వాగ్దానం ఇక్కడ మనకు కనబడుతుందంటే నిత్య జీవము, అంటే శాశ్వత కాలం జీవించి ఉండడం, అంటే ఎప్పుడు జీవించే ఉంటాము, అది కొంతకాలం, టెంపరీ కాదు, సో పర్మనెంట్ అనేది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం విశ్వసించినప్పుడు మనం నిత్యము జీవించి ఉంటాం, శాశ్వతంగా ఉంటాం అనే విషయం మనకు తెలుస్తుంది. తర్వాత 3:16 కూడా ఉంది కింద స్క్రీన్ మీద. ఇంకొకరు చదవచ్చండి ఎవరైనా. యోహాను 3:16 స్క్రీన్ మీద ఉంది కదా. కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును. కాబట్టి కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని మనం పొందుతున్నాము. కాబట్టి ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళు నిత్య జీవం పొందిన వాళ్ళు. విశ్వాసం ఉంచిన వాళ్ళ పాపాలు క్షమించబడుతున్నాయి, విశ్వాసం ఉంచిన వాళ్ళు దేవుని పిల్లలు అవుతున్నారు, విశ్వాసం ఉంచిన వాళ్ళు నిత్య జీవాన్ని పొందుతున్నారు. కాబట్టి ఈ 3 విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రిఫరెన్సెస్ని వీలున్నంత వరకు మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1 యోహాను 5, 12, 13 వచనాల్లో కూడా ఇలా ఉంటుంది, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. అంటే ఇక మరణంలోంచి జీవంలోకి దాటేశాడు, ఇక మరణం అతనికి ఎంత మాత్రం మరణానికి అధికారం లేదు. కాబట్టి దేవుని కుమారుని అంగీకరించడం, విశ్వాసం ఉంచడం అన్నది చాలా ముఖ్యంగా మనకు కనబడుతుంది. అయితే ఎలా అంగీకరించాలి అన్నది కూడా మనకు తెలిసి ఉండాలి. ఆయన రాజుగా ప్రభువుగా అంగీకరించాలి. అంటే ఇందాక మనం చూసిన దానిలో ఆయన క్రీస్తు అని అంగీకరించాలి. క్రీస్తు అంటే రాజు అని, అభిషేకించబడిన రాజు. అలాగే ప్రభువుగా అంగీకరించాలనే విషయాన్ని కూడా మనం చూసాం. ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అవి గుర్తుపెట్టుకున్నప్పుడు ఇక మనలో అవిశ్వాసం అనేది ఉండకూడదు. ఇంకా నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను కాబట్టి, పశ్చాత్తాపడ్డాను కాబట్టి, ఆయన క్షమాపణ అడిగాను కాబట్టి నేను ఖచ్చితంగా రక్షించబడ్డాననే నిశ్చయత మన హృదయంలో ఉండాలి. ఒకవేళ ఇది ఆగిపోతే మళ్ళీ ఒకసారి జాయిన్ అవుదామండి ఈరోజు. సో నెక్స్ట్ నుంచి ఇట్లా ఉండదు, నెక్స్ట్ నుంచి మనకి కంటిన్యూగానే ఉంటుంది. సో వేరే మీటింగ్ ఉండడం వల్ల మనకి ఈ లింక్ వచ్చింది అనమాట. ఆగిపోతే వెంటనే మళ్ళీ జాయిన్ అవ్వండి, సేమ్ లింక్తో జాయిన్ అవ్వండి. రైట్. సో దేవునితో శాశ్వతంగా ఉంటాం. దీని గురించి ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో. సో ఇది ఒక్కసారి చదువుదామండి, ఒక్క రిఫరెన్స్ చదువుదాం, మిగిలిన మీరు తర్వాత చదువుకోవచ్చు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాలు ఒకసారి చదువుతారు ఎవరైనా? యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాలు. నేనే వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. ఆయనే నిత్య జీవం ఇస్తున్నాడు కాబట్టి
ఇక అవి ఎన్నటికీ నశించవు. ఇక ఎవరు ఆ చేతిలోంచి అపహరించలేరు. నా తండ్రి చేతిలో ఉన్నారు, నా తండ్రి చేతిలోంచి ఎవరు ఇక్కడ నా చేతిలో ఉన్నారు, నా చేతిలోంచి ఎవరు అపహరించలేరు అంటున్నాడు. నా తండ్రి చేతిలోంచి ఎవరు అపహరించలేరు. అంటే ఇప్పుడు మనం నిజంగా రక్షించబడి ఉంటే, ఇక మన రక్షణ పోవాలి అంటే యేసు ప్రభువుని తండ్రిని జయించి మనల్ని నశింపజేయాలి. సో యేసు ప్రభువుని తండ్రిని జయించడం సాధ్యం అంటారా? అది అసాధ్యం. కాబట్టి ఇక మన రక్షణ ఎట్టి పరిస్థితుల్లో పోదు, మనం ఖచ్చితంగా రక్షించబడ్డ వాళ్ళమే అనే నిశ్చయతని దేవుని వాక్యం మనకు అందిస్తుంది. కాబట్టి మనం రక్షించబడ్డామనే నిశ్చయతను తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలాగే 1 యోహాను పత్రిక అంతా కూడా మీరు చదవచ్చు, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 1 యోహాను పత్రిక అంతా కూడా రక్షణ నిశ్చయతకు సంబంధించిన పత్రిక. రక్షించబడ్డాను అనే నమ్మకం సరిగ్గా స్థిరపడడానికి ఏదైనా ఒక పుస్తకం ఉంది అంటే 1 యోహాను పత్రిక. కాబట్టి దీన్ని మనం చదువుదాం ఇంటికి వెళ్ళిన తర్వాత. ఈ పత్రిక మొత్తం 5 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి, ఎంతోసేపు పట్టదు. సో దాన్ని ధ్యానిస్తూ అర్థం చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు మనకి నిశ్చయత వస్తుంది. తర్వాత ఇతరులను బలపరచడానికి, ఇతరులను ప్రోత్సహించడానికి కూడా ఈ వాక్యాలు మనకు ఉపయోగపడతాయండి. రైట్. ఒకసారి మనం మళ్ళీ రీజాయిన్ అవుదాం. మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు కంగారు పడకుండా మళ్ళీ రీజాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ రక్షించబడ్డారు అనడానికి కొన్ని పరీక్షలు ఉన్నాయి. అంటే ఈ పరీక్షల ద్వారా నిజంగా రక్షించబడ్డాడో లేదో ఒక వ్యక్తి మనం తెలుసుకోవడానికి వీలుందన్నమాట. అట్లాంటి కొన్ని పరీక్షలు నేను చూపిస్తాను. దాని తర్వాత ఇంకా కొన్ని విషయాలు కూడా మీరు చెప్పొచ్చు. సో మీకున్న సందేహాలు కూడా మీరు అడగచ్చు. సో మొట్టమొదటి పరీక్ష ఏంటంటే, క్రీస్తు పట్ల యథార్థమైన ప్రేమ ఉంటుంది. అంటే నిజంగా రక్షించబడిన వ్యక్తి అయితే అతను యేసు ప్రభువుని ప్రేమిస్తూ ఉంటాడు. ఎవరైనా యేసు ప్రభువుని పొగిడారనుకోండి, ఇతనికి సంతోషం కలుగుద్ది. ఎవరైనా యేసు ప్రభువును దూషించారనుకోండి, వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా కావచ్చు, ఆ వ్యక్తి హృదయంలో బాధ కలుగుద్ది. ఇట్లా యేసు ప్రభువుని పొగిడినప్పుడు, దూషించినప్పుడు నీలో ప్రతిస్పందనలు వస్తున్నాయంటే నువ్వు రక్షించబడ్డావు అనే దానికి ఒక గుర్తు అది. నిజంగా రక్షించబడిన వాళ్ళు ఉండరు. సో వాళ్ళకి యేసు ప్రభు నామం దూషించబడతా ఉంటే, ఆయన అవమానకరంగా ఎవరెవరో మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి ఏ బాధ ఉండదు. కావాలంటే ప్రజల ముందు ఏదో పేరు కోసం ఏదో మాట్లాడతారు కానీ వాళ్ళ హృదయంలో నిజానికి ఆ బాధ ఉండదు అనమాట. కాబట్టి ఒకవేళ మన హృదయంలో అట్లా స్పందనలు కలుగుతున్నాయా అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అలా కనుక జరుగుతూ ఉంటే నిజంగా మనం రక్షించబడ్డాం. సో లేకపోతే ఇందాక మనం చెప్పుకున్న ప్రాసెస్ ద్వారా ఒకసారి రావాలనేది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ ప్రాసెస్? మారు మనసు పొందడం, పశ్చాత్తాపడడం, ఆయన దగ్గర క్షమాపణ అడగడం, ఆయన ప్రభువుగా క్రీస్తుగా అంగీకరించడం. సో ఈ పనులు చేయాలి. సో మళ్ళొకసారి దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలి. లేదంటే యథార్థమైన ప్రేమ మనకు మన హృదయంలో ఉంది అంటే మనం రక్షించబడ్డాం అనే దానికి ఒక గుర్తుగా మనం దీన్ని బ్యాకండి. రక్షించబడ్డాడు అనడానికి పరీక్షలు మనం చూస్తున్నాం. వీడియో అవకాశం ఉన్న వాళ్ళు ఆన్ చేసుకోండి. పరీక్షలో మొట్టమొదటి పరీక్ష మనం చూసాం, క్రీస్తు పట్ల యథార్థమైన ప్రేమ ఉంటుంది. తర్వాత రెండవది ఆయన ఆజ్ఞలను అనుసరించడం. ఇది కూడా ఒక గుర్తు. రక్షించబడ్డవాడు మొక్కుబడిగా కాకుండా యేసు ప్రభు ఏమైతే చెప్పాడో, బైబిల్ గ్రంథం ఏదైతే చేయమని చెబుతుందో, చేయొద్దని చెబుతుందో వాటి ప్రకారం నడుచుకుంటాడు. అంటే దేవుని ఆజ్ఞల్ని అనుసరిస్తాడు. కాబట్టి ఇట్లా అనుసరించాలనే కోరిక కలగడం, అలా అనుసరిస్తూ వెళ్ళడం అనేది రక్షించబడ్డాడు అనడానికి ఒక గుర్తు. అంటే 100% అనుసరించకపోవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి బ్యాలెన్స్డ్గా. అంటే 100% ఏ మనిషి కూడా పర్ఫెక్ట్గా ఉండడు. కాబట్టి 100% ఉండకపోవచ్చు, కానీ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ వెళ్తాడు. అనుసరించడమే సంతోషంగా ఉంటుందన్నమాట. దేవుని ఆజ్ఞలే అతనికి ఉత్సాహంగా ఉంటాయి. ఇది రక్షించబడ్డాడు అనడానికి ఒక గుర్తు. తర్వాత మూడవది ఇతరులకు క్రీస్తును పరిచయం చేయుట. సో ఎవరో ఒకరికి ఏదో ఒక సమయంలో ప్రభు గురించి చెప్పకుండా ఉండడు. ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా చెప్తాడు, దాన్ని షేర్ చేసుకుంటారు. ఇది కూడా ఒక గుర్తు అన్నమాట. అసలు రక్షణే లేని వాళ్ళు ఎప్పుడు హైడ్ అయిపోయి ఉంటారు. అంటే రహస్యంగా మరుగుగా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ రక్షించబడిన వాడైతే
ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా యేసు ప్రభు గురించి వాళ్ళకి చెప్తాడు. ఎందుకంటే ఆ సంతోషం, ఆనందం లోపల ఉన్నప్పుడు చెప్పకుండా ఉండలేడు. మరొక గుర్తు చూడొచ్చు, సహవిశ్వాసుల పట్ల ప్రేమ ఉంటుంది. సహవిశ్వాసుల పట్ల ప్రేమ అంటే నాకులాగే రక్షించబడిన ఇతర విశ్వాసుల్ని నేను ప్రేమిస్తాను. ఒకవేళ మన చర్చి వాళ్ళు కాకపోయినా వేరే చర్చి వాళ్ళు అయినా సరే, ఎవరైనా దేవుని నమ్ముకున్నారు అంటే సో వాళ్ళని బట్టి నాకు సంతోషం కలుగుద్ది, వాళ్ళని కూడా ప్రేమిస్తాను. కాబట్టి రక్షించబడిన ఒక వ్యక్తి ప్రేమించడానికి అవతల వ్యక్తులు అర్హత, వాడు మా చర్చా, మా కమ్యూనిటీనా, మా దేశమా, మా భాష ఇవి ఉండవు. వాళ్ళు రక్షించబడ్డారు అనగానే వాళ్ళ పట్ల మనకు ప్రేమ కలుగుతుంది అనమాట. ఎందుకంటే అందరం ఒక గూటి పక్షులం, ఒక చోటి వాళ్ళం అనే భావం. ఇక్కడ చూడండి, ఈ క్లాస్లో కూడా మనం దేవుని బిడ్డలు అన్నప్పుడు, లేదా కొత్త చోట మనం కలిసినప్పుడు కూడా వాళ్ళు దేవుని బిడ్డలు అన్నప్పుడు మనకు ఆ ప్రేమ కలుగుతుంది. కానీ లోక సంబంధమైన మనుషులు ఉంటారు, క్రైస్తవుల్లాగా నటించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అలాంటివి ఉండవు. లాభం వస్తుందంటే ప్రేమించినట్టు చూపించుకుంటారు, వాళ్ళకి లాభం లేదు అంటే దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి సహవిశ్వాసుల పట్ల ప్రేమ ఉండడం కూడా ఒక గుర్తు. అలాగే పాపపు అలవాట్లను జయించగలగడం. అంతకుముందు తన జీవితంలో చాలా పాపపు అలవాట్లు ఉండి ఉండొచ్చు. ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఒక్కొక్కటిగా జయించుకుంటూ వెళ్తాడు. అంటే సడన్గా అన్ని 100% ఒకే రోజు అతను పర్ఫెక్ట్గా కాకపోవచ్చు, కానీ జయించే దిశగానే వెళ్తాడు, జయించుకుంటూనే వెళ్ళిపోతాడు. తన హృదయంలో మాత్రం గొప్ప మార్పు ఉంటుంది. దీన్ని నేను చేయకూడదు, ఇదిగో ఈ అలవాటుకి నేను విడిచిపెట్టాలి పూర్తిగా అనే అనుకుంటాడు. రోజు రోజు పాపపు అలవాట్లను జయిస్తూ ముందుకు వెళ్తా ఉంటాడు అనమాట. ఇది కూడా ఒక గుర్తుగా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత 6వది, సత్యానికి అసత్యానికి తేడా గుర్తించగలుగుతాడు. అంటే సత్యం ఏదో తప్పేదో ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. అంతకుముందు అందరూ చేస్తున్నారుగా, నేను చేస్తే తప్పేంటి అనుకుని ఉండొచ్చు. ఏమంటే ఇక్కడికి వెళ్ళినప్పుడు అందరూ లంచం ఇస్తున్నారు, జాన్ వెస్లీ గారు మనం ఇస్తే తప్పేంటి, అందరిలాగే మనం చేస్తున్నాంగా, మనం ఏం కొత్తగా చేయడం లేదుగా అని అనుకోవచ్చు. కానీ రక్షించబడిన తర్వాత ఎలా ఉంటుందంటే, సో అందరూ చేసినా సరే తప్పు తప్పే, ఇది సరైంది, ఇది తప్పు అని ఈ డిఫరెన్స్ తెలిసిపోతుంది అంటాం అన్నమాట. సో అంతకుముందు బూతులు తిడితే తప్పేంటి, ఇదిగో మన ప్రకాష్ రావు గారు తప్పు చేశారు కదా, తప్పు చేసినప్పుడు తిట్టొద్దా అంటాడు. కానీ ఇప్పుడు రక్షించబడిన తర్వాత ఏం చేసినా కానీ బూతులు నా నోట్లో రాకూడదు. ఇది అంటే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది, ఈ తేడా మనకి తెలుస్తుంది. అంటే రక్షించబడ్డాం అనడానికి ఇది కూడా ఒక గుర్తుగా మనం అర్థం చేసుకోవచ్చు. నోట్ చేసుకుంటున్నారు కదండి అన్ని. తర్వాత స్నేహితుల నుండి వ్యతిరేకత. నిజంగా రక్షించబడి ఉంటే ఫ్రెండ్స్ నుంచి వ్యతిరేకత వస్తుంది తప్పనిసరిగా. ఎందుకంటే రక్షించబడక ముందు వరకు వాళ్ళతో కలిసి సంతోషంగా తిరిగి ఉండొచ్చు, అన్ని విషయాల్లో వాళ్ళతో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు రక్షించబడిన తర్వాత కొన్ని విషయాల్లో వాళ్ళతో ఏకీభవించం. అంటే పూర్తిగా స్నేహం వదులుకోనక్కర్లేదు, కానీ వాళ్ళతో అన్ని విషయాల్లో ఏకీభవించకపోవచ్చు. వాళ్ళు అంతకుముందు ఏదో కామెంట్ చేసినప్పుడు, లేదా అబద్ధాలు చెప్పినప్పుడు, మోసం చేసినప్పుడు వాళ్ళతో కలిసాం, ఇప్పుడు వాళ్ళతో కలవం. ఇగో ఈ విషయంలో నేను చేయలేనురా, మీతో ఏకీభవించలేను అని నిర్మోహమాటంగా చెప్పగలుగుతారు. దానివల్ల వాళ్ళు వ్యతిరేకిస్తారు, ఏంట్రా వీడు గొప్పోళ్ళలాగా మాట్లాడుతున్నాడు అని. స్నేహితుల నుంచి, బంధువుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా ఒక గుర్తు. అలా వ్యతిరేకత వస్తే మనం ఏం కంగారు పడక్కర్లేదు. ప్రభువుని నమ్ముకున్నాను, ఎందుకు నాకు స్నేహితులు వ్యతిరేకిస్తున్నారు అని అనుకోక్కర్లా. అది రక్షించబడ్డానడానికి ఒక గుర్తు అది. తర్వాత పరిశుద్ధ జీవితం జీవించాలనే కోరిక ఉంటుంది. నేను పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, దేవుడు చెప్పినట్టే చేయాలి అనే కోరిక చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే 100% పరిశుద్ధంగా ఉంటాడా ఏమో చెప్పలేం. అంటే పరిశుద్ధంగా ఉండడని చెప్పట్లేదు నేను, కానీ పొరపాటున తప్పిపోయే అవకాశం ఉంది ఇతరులు మోసం చేసినప్పుడు, లేకపోతే కొన్ని పరిస్థితుల్లో. అయితే అందులో ఉండిపోవడం అతనికి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఉదాహరణకి, అంటే చాలాసార్లు మనం విన్న ఉదాహరణే, ఒక పంది బురదలో పడిపోయింది అనుకోండి. ఎందుకు పడిపోద్ది, అదే పడద్దు కావాలని వాస్తవానికి, ఎందుకంటే అది బురదలో ఉండడం దానికి ఇష్టం. కాబట్టి అది బురదలోకి వెళ్ళిపోయినప్పుడు దాని ఓనరు చూసినా అది బురదలో ఉండడానికి ఇష్టపడదు. కానీ ఓనర్ ఒకవేళ శిక్షిస్తాడు అని తెలిస్తే, ఓనర్ చూస్తే మనం బురదలోకి వెళ్ళకూడదు, చూడకపోతే
బురదలో ఉండొచ్చు అనుకుంటుంది అనమాట. అది పడిపోయినందుకు దానికి బాధ ఉండదు, ఎవరన్నా చూస్తే బాధ ఉంటుంది దానికి. అట్లాగే రక్షణ పొందని వాళ్ళు ఏంటంటే వాళ్ళు పాపం చేసినందుకు బాధ ఉండదు వాళ్ళకి, కానీ ఎవరన్నా చూస్తున్నారేమో, పాస్టర్ గారు చూస్తున్నారా, మా పక్క విశ్వాసులు చూస్తున్నారా, ఎవరైనా అన్న చూస్తున్నాడా, అక్క చూస్తుందా, అంటే వీళ్ళు నా గురించి ఏమనుకుంటారు అని, ఇతరులు ఏమనుకుంటారు అని భయపడతా ఉంటారు. కానీ నిజంగా రక్షించబడిన వాళ్ళు అయితే పరిశుద్ధ జీవితాన్ని గురించి ఆశ ఉంటుంది. సో దాన్ని మనం గొర్రె ఉదాహరణ చూడవచ్చు. ఒక గొర్రె అదే బురద దారిలో మార్గం మధ్యలోంచి వెళ్తుంది అనుకోండి, అటు ఇటు అంతా బురదే ఉంది. అది బురదలో పడడానికి అసలు ఇష్టపడదు, కానీ ఒక్కొక్కసారి దారి సరిగా లేకో ఇంకేదో కారణం వల్ల కాలు జారవచ్చు దానికి. కానీ జారినా కానీ అందులో కాసేపు ఉందాం, ఎంజాయ్ చేద్దాం అనుకోదు. అది వీలైనంత వెంటనే పైకి రావడానికి చూస్తుంది, రాలేకపోతే అరుస్తుంది. ఎవరో ఒకరు నన్ను పైకి తీయాలని కోరుకుంటుంది, ఎవరో ఒకరు పైకి తీసినప్పుడు సంతోషపడుతుంది. సో ఇది రక్షించబడిన వ్యక్తి యొక్క గుర్తు అండి. అంటే పాపంలో పడడానికి ఇష్టం ఉండదు ఆ వ్యక్తికి, కానీ ఒకవేళ పొరపాటున పడితే దాని నుంచి బయటికి రావాలనే కోరుకుంటాడు. పాపంలో ఉండడానికి ఇష్టపడ్డు, పాపంలో ఎంజాయ్ చేయలేడు. పాపంలో ఉన్నంతసేపు హృదయంలో దుఃఖం, వేదన కలుగుతూ ఉంటుంది, స్ట్రగుల్ అవుతూ ఉంటాడు అనమాట. సో దాని నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేస్తాడో చాలా సంతోషంగా ఉంటాడు. అది రక్షణ పొందిన వాళ్ళైతే ఏం చేస్తారంటే, అది అప్పుడే ఎందుకు వచ్చేసాను, ఇంకాసేపు ఎంజాయ్ చేస్తే బాగుండేది అనుకుంటారు అందులో. ఇది ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అనడానికి మంచి గుర్తు. తర్వాత ఇంకొక గుర్తు ఏంటంటే, బైబిల్ చదవాలని వినాలని కోరిక ఉంటుంది. అంటే వాక్యాన్ని చదవడం అతనికి సంతోషం, ప్రార్థన చేయడం సంతోషం. ఇలా కలుగుతుంది అంటే, ఇలా ఉంది అంటే అది రక్షించబడ్డాడు అనడానికి ఒక గుర్తు. సో బైబిల్ అంటే బోరు, ఏం చదువుతాం బైబిల్ అని దాని మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా, ప్రార్థన చేయడం ఏమాత్రం ఆసక్తి లేకుండా కొంతమందికి ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసుకొని బలవంతం చేస్తే తప్ప చేయరు వాళ్ళు. స్టేజీల మీద తప్ప వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోరు. అట్లాంటి వాళ్ళు రక్షించబడినట్టు కాదండి. మనకు ఒకటే గుర్తు, స్టేజీ మీద ప్రార్థనిస్తే మాత్రం పావు గంట, అరగంట, గంట కూడా చేయగలరు ప్రార్థన. పర్సనల్గా మాత్రం ఏ రోజు ప్రార్థన చేసుకోరు. సో బైబిల్ కూడా ఏ రోజు చదవరు, స్టేజీ మీద వాక్యాలు చెప్పడానికి ఇష్టపడతా ఉంటారు. అంటే వాళ్ళు నిజంగా రక్షించబడలేదు, అది గుర్తు. నిజంగా రక్షించబడి ఉంటే వాక్యం చదవడం, ప్రార్థన చేయడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఇక్కడ కూడా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా మనం ఒక పార్క్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు అన్ని సిటీ కల్చర్ కాబట్టి పార్కులు అందరికీ తెలుసు. అందులో ఒక మంచి వాతావరణం ఉంది, మంచి అట్మాస్ఫియర్ ఉంది, అక్కడికి మీరు మంచి భోజనం కూడా తీసుకెళ్లారు. చక్కగా మీరు టేబుల్ మీద పెట్టుకుని మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తారు. మీతో పాటుగా మీ కుక్కను కూడా తీసుకెళ్లారనుకోండి, మీ పెంపుడు కుక్క, దాన్ని కూడా తీసుకెళ్తే, పెట్ డాగ్ని తీసుకెళ్తే అది కూడా మీతో కలిసి ఎంజాయ్ చేయగలదా, చేయలేదా? నా మాటలు వింటున్నారండి ఎవరన్నా? సో మనతో పాటు మంచి భోజనం, మంచి వాతావరణం, మంచి పరిస్థితుల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే మన కుక్క కూడా మనతో కలిసి ఎంజాయ్ చేయగలదా లేదా? చేస్తుంది సార్. ఎస్, వండర్ఫుల్ అండి. మంచి పదార్థాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అది కూడా తింటది, అది కూడా మనతో పాటు సంతోషిస్తుంది, గంతులేస్తుంది, అన్నీ చేస్తుంది. అదే మీరు ఆ పక్కనే పాండ్లో ఒక గుంటలో ఉన్న ఒక చేపను తీసుకొచ్చి, ఫిష్ని తీసుకొచ్చి మీరు భోజనం చేసి ఆ టేబుల్ మీద పెట్టారనుకోండి, దాని ఎదురుగా కొద్దిగా నీళ్లు ఒక పాత్రలో, అది తినే ఆహారపు గింజలు అవన్నీ అక్కడ వేశారు. ఇప్పుడు ఆ చేప కూడా ఎంజాయ్ చేస్తుంది ఆ వాతావరణాన్ని? చేయలేదండి. చేయలేదు. ఎందుకు సార్? అది నీటిలో ఉండాలి కదా. ఇక్కడ నీళ్లు పెట్టాం దాని ఎదురుగా ఒక గిన్నెలో తాగడానికి. మనం ఎలాగైతే పెట్టుకుంటాం అలాగే పెట్టుకున్నాం. మంచి మ్యూజిక్ వస్తుంది, మంచి సీనరీ, మంచి వాతావరణం, అంతా చాలా బాగుంది, అన్ని ఆహ్లాదకరంగా ఉన్నాయి పరిస్థితులన్నీ. చేస్తుంది సార్. చేస్తుందండి చేప కూడా? చేస్తుంది సార్, దాని పరిధిలో అది చేస్తుంది సార్. దాని పరిధిలో అది ఎంజాయ్ చేస్తుంది అంటారు టేబుల్ మీద. అవును. ఈసారి ట్రై చేయండి ఎప్పుడైనా. లేదు, సరిపోద్దండి. విలవిల్ల ఆడిపోద్దండి, అది విలగలా కుట్టుకుంటది సార్, అంతే కదా. నువ్వు దాని ముందు ఎంత మంచి భోజనం పెట్టినా
అది దాని వాతావరణం నుంచి బయటకు వచ్చింది కాబట్టి అక్కడ సంతోషించలేదు. మీరు ట్రై చేయండి ఈసారి ఒక చేపను తీసుకుని. అది నీళ్ళల్లో ఉంటేనే దానికి సంతోషం, అక్కడ ఏమున్నా లేకపోయినా. ఈ వాతావరణంలోకి వస్తే ఇది వాతావరణం దానికి అసలు పడదు. ఇట్ కెనాట్ ఎంజాయ్ అట్ ఆల్. అది ఎంత మాత్రమూ సంతోషపడలేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే రక్షించబడని వ్యక్తి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు బైబిల్ చదవాల్సి వచ్చినా, ప్రార్థన చేయాల్సి వచ్చినా అతను సంతోషంగా ఆ పని చేయలేడు. బాధగా, దుఃఖంగా, తప్పదా, చదవాలా, ప్రార్థన చేయాలా అని అట్లా విచారంగా చేస్తూ ఉంటాడు తప్ప సంతోషంగా చేయలేడు. అదే రక్షించబడిన వ్యక్తి అయితే ఈ వాతావరణం వేరు, ఇది మన వాతావరణమే, మన పరిస్థితులే, సో లెట్ అస్ ఎంజాయ్ అన్నట్టుగా అతను సంతోషంగా దేవుని సన్నిధిలో ఉంటాడు. అందుకే మీరు చూడండి, కొంతమంది దేవుని సన్నిధి పట్ల ఆసక్తి ఉండదు. దానికి సాతాను కారణం, ఎవరో కారణం ఏది కాదండి, అతను రక్షించబడలేదన్నమాట. రక్షణ పొంది ఉంటే దేవుని సన్నిధిని అతను సంతోషంగా అనుభవిస్తాడు. కొన్నిసార్లు బిజీ లైఫ్ అనుకుంటాం, బిజీ లైఫ్ కాదు, అసలు లోపల లేదది. లోపల ఆ రక్షణ అనుభవం ఉండుంటే అతను ఖచ్చితంగా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అందుకే ఒక ఆయన ఇలా అంటాడు, పరలోక రాజ్యం యొక్క తలుపులు తెరిచి ఓపెన్ చేసేసి ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అలాగే లేకపోతే పరలోకం యొక్క తలుపులు తెరిచేసి మీరు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నరకం తలుపులు కూడా తెరిచేసి రెండు ఓపెన్ చేసి నీకు నచ్చిన చోటుకి వెళ్ళు అంటే ఈ రక్షణ పొందినవాడు పరలోకానికి వెళ్ళలేడంట. మనకి తెలుసు, కొన్నిసార్లు కొన్ని ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, మనకి ఒక మంచి హాల్లో చాలా ప్రెస్టేజియస్ ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, చాలా అందంగా డెకరేట్ చేశారు, చాలా బాగా జరుగుతుంది, దారిలో సెంటు కొడుతున్నారు, అన్నీ చాలా చక్కగా ఉన్నాయి, మంచి డెకరేషన్ అంతా ఉంది. ఇప్పుడు మనం ఆ పెళ్ళికి వెళ్తున్నప్పుడు దారిలో మార్జిన్ సరిగ్గా లేక పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయాం. మన బట్టలు మొత్తం డ్రైనేజీలో మునిగిపోయినాయి, అది భయంకరమైన డ్రైనేజీ మామూలుగా. ఇప్పుడు దానిలోంచి లేచాం, సో లేచి ఫంక్షన్ హాల్ ఎదురుగానే ఉంది, వెళ్ళిపోతా ఉంటారు లోపలికి, వెళ్ళగలరా? వెళ్ళలేము. అయ్యా అక్కడ ఎవరు ఆపట్లేదు, అక్కడ ఆపేవాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు వెళ్ళగలమంటారా? వెళ్ళమండి. వెళ్ళాం. ఎందుకని? వెళ్ళలేదు సార్, మనం బురదలో ఉన్నాం కాబట్టి. మనం బురదలో ఉన్నాం, అక్కడ ఆపేవాళ్ళు ఎవరు లేరు, వెళితే మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు, అయినప్పటికీ వెళ్ళం. అలాగే ఒక పాపి పరలోకం డోర్ దగ్గరికి కనుక ఒకవేళ వస్తే, అంటే వస్తాడని మనం చెప్పట్లేదు, ఒకవేళ అలా వచ్చినా లోపల మాత్రం వెళ్ళలేడంట. ఎందుకంటే అతని స్థితి, అతని పరిస్థితిని బట్టి. కాబట్టి రక్షించబడి ఉన్న వాళ్ళకే తెలుస్తుందండి, మిగిలిన వాళ్ళకి అది తెలియదు, అర్థం కాదు అసలు. దేవుని సన్నిధి యొక్క సంతోషం కానీ, ఆయన వాక్యంలో ఉన్న మాధుర్యం కానీ, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఉండే సంతోషం కానీ రక్షించబడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది తెలియటం లేదు అంటే, ఆ టేస్ట్ నీకు దొరకటం లేదు అంటే నువ్వు రక్షించబడలేదేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత పదవ పరీక్ష, ప్రార్థనకు జవాబులు దొరుకుట. గతంలో ఏ అవసరం ఉన్నా ఎవరో ఒకరిని ప్రార్థన చేయమని అడుగుతాం. ఇప్పుడు క్రిస్టీ గారినో, ఝాన్సీ గారినో, జాన్ వెస్లీ గారినో, ప్రకాష్ గారినో, లేదా బెన్నీనో ఎవరినో ఫోన్ చేసి అయ్యా నాకు ఈ అవసరం వచ్చింది ప్రార్థన చేయండి, అవసరం వచ్చింది ప్రార్థన చేయండి, ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడడం. కానీ ఇప్పుడు రక్షించబడిన తర్వాత మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుడిని అడుగుతూ ఉంటాం. మనం చేసిన ప్రార్థనలకు కూడా దేవుడు కొన్నిసార్లు జవాబులు ఇస్తూ ఉంటాడు. అంటే కొన్ని ఆలస్యం కావచ్చు, సో కొన్ని మనం గుర్తించకపోవచ్చు, కానీ మన ప్రార్థనలకు జవాబులు దొరకటం మనం ఖచ్చితంగా చూస్తాం. ఇది కూడా మనం రక్షించబడ్డాం అనడానికి ఒక గుర్తు అన్నమాట. మనం ఆయన ప్రియ బిడ్డలం అయ్యాం కాబట్టి మన ప్రార్థనలకు జవాబులు రావడం మనం చూస్తాం. తర్వాత 11వది పరిశుద్ధాత్మ నడిపింపును అనుభవించడం. అంటే నన్ను ఒక వ్యక్తి నడిపిస్తున్నాడు అనే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే పరిశుద్ధాత్మను నడిపించడం అంటే కొంతమంది ఎవరో అనుకున్నట్టుగా విచిత్రంగా ప్రవర్తించడం కాదు. అంటే దేవుని మార్గంలో సరిగ్గా నడవడానికి నాకు ఒక గైడెన్స్, నాకు ఎక్కడి నుంచో ఒక వ్యక్తి నన్ను గైడ్ చేస్తున్నట్టుగా నాకు అర్థం అవుతుంది. అది ఎదుటి వాళ్ళకి తెలియదు, అది నాకే తెలుస్తుంది. అది ఇది చెయ్యి, ఇది చేయకూడదు, ఇలా చెయ్యి, ఇలా ఉండాలి అని ఒక నడిపింపుని ఇంటర్నల్గా మనం అనుభవిస్తాం. ఇది కూడా నేను రక్షించబడ్డాను అనడానికి ఒక గుర్తు అన్నమాట. చివరిగా సంతోష సమాధానాలను అనుభవించడం. ప్రభువును బట్టి, ఆయన సన్నిధిని బట్టి సంతోషం మన హృదయంలో ఉంటుంది. బయట దుఃఖం ఉండొచ్చు, యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు మనకు కొంత ఆర్థిక నష్టం జరగవచ్చు, లేకపోతే సామాజికంగా కొంత నష్టం జరగవచ్చు.
అయినప్పటికీ హృదయంలో మాత్రం సంతోషం ఉంటుంది. సో ఇది కూడా ఒక గుర్తు. ఈ 12 కూడా పరీక్షలు. అయితే 12 100% మనలో కనబడకపోవచ్చు, కానీ సో మ్యాక్సిమం అంటే ఎంతో కొంత ఉంటాయి. మనం ప్రభువులో ఎదుగుతున్న కొద్దీ, దేవునిలో బలపడుతున్న కొద్దీ అన్ని గుర్తులు కనబడతాయి అన్నమాట. సో ప్రారంభంలో కనీసం కొన్నన్నా కనపడాలి. వీటిల్లో ఏ గుర్తు మనలో లేదు అంటే అసలు నువ్వు రక్షించబడలేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే అండి. సో వీటికి ఏమైనా యాడ్ చేస్తారా మీరు? అంటే రక్షించబడ్డాడు అనడానికి ఇంకేమన్నా గుర్తులు ఉంటాయా? ఇక్కడ అందరూ మంచి ప్రసంగికులు ఉన్నారు, చాలా విషయాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా కొన్ని షేర్ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అనడానికి, లేకపోతే వీటిలో ఏమైనా మీకు సందేహం అనిపించిందా? ఇక్కడ వరకు ఏదైనా ప్రశ్న ఉంటే కూడా మీరు అడగచ్చు. ఈజ్ ఇట్ ఓకే? ఓకే సార్. ఏమైనా యాడ్ చేస్తారండి ఇంకా? క్రిస్టి గారు, ఝాన్సీ గారు, జాన్ వెస్లీ గారు, బెన్నీ. సో అన్మ్యూట్ చేసుకుని మాట్లాడదామండి. అన్ని మీరే చెప్పేసినట్టున్నా. 1-2 వదలాల్సిందంటావా? ఇంకా ఉంటాయి, అన్నీ అనేది ఏం లేదుగా, ఇంకా కొన్ని ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా గుర్తులు. కాబట్టి మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అయితే ఈ లోకంలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. సో అట్లాంటివి కూడా మనం ఆలోచించి మనం క్లారిఫై చేసుకోవాలి. సో కొంతమంది ఏమనుకుంటారంటే, నేను 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే రక్షించబడతాను అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. యేసు ప్రభు చనిపోయాడు కదా, నేనేం చేయక్కర్లేదు, రక్షణ పొందుతానంటారు. అది కరెక్ట్ కాదు. అంటే రక్షణకు మనం క్రియలేం చేయక్కర్లేదు, కానీ మారు మనసు పొందడం, విశ్వాసం ఉంచడం అనేవి మాత్రం చేయాలి. అవి క్రియలు కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మారు మనసు పొందడం, విశ్వాసం ఉంచడం అన్నది రక్షణ కోసం మనం చేస్తున్న క్రియ కాదు. అందుకే రక్షణ కోసం చెప్పిన కొన్ని రిఫరెన్సెస్లో మనం ఏం చూస్తామంటే, రోమపత్రిక 3వ అధ్యాయంలో కానీ, ఎఫెస్సి పత్రిక 2వ అధ్యాయంలో కానీ ఒకసారి చదవండి. ఆ రిఫరెన్సెస్ కూడా చదవండి. అది చదివి మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. రోమపత్రిక 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. అది కాదండి, ఇంకా కొంచెం కిందకు వద్దాం. దాని తర్వాత వచ్చినాం 24. కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతుల పని తీర్చబడుచున్నారు. కాబట్టి నమ్మేవాళ్ళు ఆయన కృప చేత, అంటే దేవుని కృప, నమ్మకం, ఈ రెండు మనకి అర్థమవుతాయి అన్నమాట. అంటే దేవుని వైపు నుంచేమో ఆయన కృప, మన వైపు నుంచేమో విశ్వాసం. సో ఇదే విషయం ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా చూస్తాం. అక్కడ కూడా ఒకసారి చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియది కాదు, కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. ఇందులో విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడ్డాం, అది మన వల్ల కలిగింది కాదు. అంటే ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారంటే, నేను 40 రోజులుండి ఫాస్టింగ్ ఉండి ఎంత చేస్తే రక్షించబడ్డానని, నీ వల్ల కాదులే రక్షణ పొందడం అంటారు. అంటే ఏదో ఈయన వల్ల అయినట్టు. ఏమండి, ఆయన వల్ల ఈయన వల్ల అవుతుందా? ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని కృపే, దేవుని సహాయమే, దేవుని పని. అంటే రక్షణకు అవసరమైన అంతా ఆయనే చేశాడు, మనం కేవలం లైన్లో నిలబడ్డాం అంతే. సో ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో అయితే మన వైపు నుంచి ఏమీ చేయక్కర్లేదు అంటారు. అంటే ఏమీ చేయడం అంటే క్రియ చేయక్కర్లేదు, కానీ విశ్వాసం ఉంచాలి.
ఇక్కడ సో కొంతమంది క్యాల్వినిస్ట్ భావజాలం లేకపోతే అర్మేనియనిస్ట్ భావజాలం ఇలా ఉన్నవాళ్ళు ఇద్దరు కూడా రెండు ఎక్స్ట్రీమ్స్లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నేనేమీ చేయకుండా విశ్వాసం కూడా ఉంచక్కర్లేదు, ఆటోమేటిక్గా దేవుడు నన్ను రక్షించేస్తాడు, ఆయన రక్షించిన తర్వాత విశ్వాసం ఉంచుతాను అని చెబుతుంది క్యాల్వినిజం. మీరు బహుశా వినుంటే. సో ఇది ఇక్కడే డిఫరెన్స్ వస్తుంది అనమాట. విశ్వాసం యొక్క ఫలితం రక్షణ, లేక రక్షణ యొక్క ఫలితం విశ్వాసం అంటారా? ఇప్పుడు మనం చదివిన వాక్యాలను కూడా మీరు గుర్తుపెట్టుకుంటూ చెప్పండి. ఏమండి, విశ్వాసం వల్ల రక్షించబడ్డామా, రక్షించబడ్డం వల్ల విశ్వాసం ఉంచామా? నా ప్రశ్న ఎవరికి అర్థం కాల. విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. విశ్వాసం వల్ల రక్షించబడ్డాం, రక్షించబడ్డం వల్ల విశ్వాసం ఉంచటం కాదు. కానీ క్యాల్వినిజం అది నమ్ముతుంది. నువ్వు విశ్వాసం కూడా ఉంచలేవు, నీ వల్ల కాదు. నువ్వు రక్షించబడితే పరిశుద్ధాత్ముడే నీలో కార్యం చేస్తాడు, నూతన పరుస్తాడు. దాని తర్వాత దాని ఫలితంగా నువ్వు విశ్వాసం ఉంచుతావు. దానికి వాళ్ళు చెప్పే ఉదాహరణ ఏంటంటే, ఒక డెడ్ బాడీ, ఒక చనిపోయిన శవం ఉంది, అది విశ్వాసం ఉంచుద్దా? ముందు బ్రతికిస్తే కదా అది ఏదైనా చేసేది. అట్లాగే మనుషులు చచ్చిపోయి ఉన్నారు కదా, వీళ్ళు ఏ విధంగా విశ్వాసం ఉంచగలుగుతారు? వీళ్ళ వల్ల కాదు కదా అంటారు. మరి వాక్యాన్ని ఆధారం చేసుకుని పరిశీలిస్తే వాళ్ళు చెప్పిన ఉదాహరణ ఎక్కడ మనకు మ్యాచ్ అవ్వదు. సువార్త ప్రకటించిన ప్రతిసారి కూడా మీరు మారు మనసు పొందండి, విశ్వాసం ఉంచండి అని సువార్త ప్రకటనలో మనం చూస్తాం. యేసు ప్రభు కానీ, యోహాను కానీ, అపోస్తలులు కానీ ఎవరు బోధించినా మీరు మారు మనసు పొందండి, విశ్వాసం ఉంచండి అన్న మాటలు వాళ్ళు చెప్పారు. మీరేం చేయొద్దు, దేవుడు మిమ్మల్ని తిరిగి జన్మిస్తాడు, అప్పుడు మీరు విశ్వాసం ఉంచుతారులే అని ఎవరు అంటలా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది క్రియ కాదు. విశ్వాసం అనేది క్రియ కాదు. మనం ఏం క్రియ చేయట్లేదు. దేవుడు చేసిన దానికి నువ్వు కలుపుతున్నావా అంటారు, మనం ఏం కలపట్లా. వాక్యం చెబుతుంది అది నువ్వు విశ్వాసం ఉంచాలి అని. అలాగే అర్మేనిస్టులు ఏం నమ్ముతారంటే, నువ్వు రక్షించబడినట్టుగా గ్యారంటీ ఏం లేదు. ఈరోజు రక్షించబడినా రేపొద్దున నీ రక్షణ పోవచ్చు, నువ్వు తుమ్మినా దగ్గినా నీ రక్షణ పోతుంది అంటారు. అంటే వాళ్ళకి రక్షణ ఇచ్చేది అసలు ఉండదు అర్మేనిస్టులకి. క్యాల్వినిస్టులకి ఏమో దేవుడు నన్ను ఎన్నుకుంటే నేను అసలు తప్పిపోయే ఛాన్సే లేదు, ఆయన ఎన్నుకుంటే రక్షించబడతాను, ఆయన ఎన్నుకోకపోతే రక్షణ పొందను అని పూర్తిగా దేవుని వైపుకి వదిలేస్తారు. వీళ్ళేమో పూర్తిగా మనుషుల సైడ్ తీసుకుంటారు. ఇది రెండిట్లో మీరు ఏది అని అడిగితే రెండూ కాదు, మనం అది గుర్తుపెట్టుకోవాలి. సో బైబిల్ రెండింటినీ సపోర్ట్ చేయడం లేదు. సో నిజంగా రక్షించబడిన వాడు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడతాడు. రక్షించబడిన తర్వాత మాత్రం రక్షణ శాశ్వతం అని చెబుతుంది బైబిల్. అలా రక్షించబడిన వాళ్ళు ఈ గుర్తులు ఉంటాయి. ఏ గుర్తులు? ఇందాక మనం చెప్పుకున్న 12 గుర్తులు కూడా సో ఆ వ్యక్తిలో కనబడతా ఉంటాయి. సో దాన్ని బట్టి మనం అతను రక్షించబడ్డాడని గుర్తుపట్టవచ్చు. ఓకే, కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఈ చెప్పిన రిఫరెన్స్లు వీటన్నిటిని అర్థం చేసుకుంటూ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా క్లారిటీ మనకు వస్తుంది. ఓకే అండి, ఇంతవరకు క్లియర్గానే ఉంది కదండి. మనం నెక్స్ట్ ఇంకొన్ని విషయాలు మనం చూస్తాం. ఈ పరీక్షల ద్వారా మనం రక్షించబడ్డాం అనే నిశ్చయతను మనం కలిగి ఉండవచ్చు. తర్వాత అయితే విశ్వాసి పాపం చేస్తే ఏమవుతుంది? పొరపాటున రక్షించబడిన తర్వాత అసలు ఏ విషయంలో తప్పిపోకుండా ఉండగలడా అంటే బైబిల్ చెబుతుంది ఉండలేడు. ఎందుకంటే శరీరంలో ఉన్నాం కాబట్టి. పౌలు కూడా మాట్లాడుతూ ఉంటాడు, మంచి చేయాలన్న కోరిక నాకు కలుగుతుంది కానీ మంచి చేయడం నాకు కలగటం లేదు, చేయొద్దన్న కీడే చేస్తున్నాను, చేయాలనుకున్న మేలు చేయలేకపోతున్నాను. ఒక పోరాటం నాలో ఉంది. ప్రాచీన పురుషుడు ఉన్నాడు, నూతన పురుషుడు ఉన్నాడు. అంటే ఇక్కడ రక్షించబడినప్పుడు మనలో మరొక నూతన స్వభావం వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను మీకు. మనిషి 3 భాగాలు అని సహజంగా మనం నమ్మొచ్చు. శరీరము, ప్రాణము, ఆత్మ. శరీర ప్రాణ ఆత్మలుగా 3 భాగాలుగా మనం ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో, పాపం చేసినప్పుడు మనిషిలోకి మరొక స్వభావం వచ్చింది, మరొక భాగం వచ్చి చేరింది. అదేంటంటే పాప స్వభావం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎన్ని భాగాలు అయ్యాడండి మనిషి? 4 భాగాలు. 4 భాగాలు. శరీరము, ప్రాణము, ఆత్మ,
ఇవేమో దేవుడు సృష్టించినవి. మనం పాపం చేసి సంపాదించుకున్నది పాప స్వభావం. ఈ పాప స్వభావం కూడా పుట్టుకతోనే వస్తుంది, చచ్చిపోయే వరకు ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుంది ఇది. అయితే ఎప్పుడైతే మనం మారు మనసు పొంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామో అప్పుడు దేవుడు మనకు ఇంకొక నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు. దాన్ని నవీన స్వభావం లేకపోతే ఆత్మ స్వభావం అని చెప్పొచ్చు. ఆత్మ స్వభావం లేకపోతే నవీన స్వభావం. ఈ ఈ రెండిటికి పోరాటం ఉంటుందంట. ఇప్పుడు రక్షించబడిన వాళ్ళలో ఎన్ని భాగాలు? రక్షించబడిన వ్యక్తి శరీరం, ప్రాణం, ఆత్మ ఎలాగో ఉన్నాయి. పాప స్వభావం కూడా పుట్టుకతో వచ్చింది. రక్షణ వల్ల ఆత్మ స్వభావం కూడా వచ్చిందంటే 5 భాగాలుగా ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రాచీన స్వభావం, నూతన స్వభావం, లేదంటే శరీర స్వభావం, పాప స్వభావం, ఆత్మ స్వభావం, ఈ రెండిటికి ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. అందుకనే విశ్వాసి పాపంలో పడిపోయే ఛాన్స్ ఉంది. సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే అలా చేసినప్పుడు ఏమవుతుంది? పొరపాటున పడిపోయినప్పుడు అంటే అతను అందులో సంతోషపడలేడు. అందుకనే రక్షణ ఆనందం పోతుంది. అతను పాపంలో పడినప్పుడు సంతోషంగా ఉండలేడు. రక్షించబడ్డానన్న సంతోషం అతనికి పోతుంది, రక్షణ ఏం పోదు. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. అందుకనే దావీదు కూడా ప్రార్థన చేస్తాడు, రక్షణ ఆనందాన్ని నాకు మరలా నూతనంగా పుట్టించు అని. మళ్ళీ రక్షణ కొత్తగా ఇవ్వంటలా, రక్షణ ఆనందాన్ని కొత్తగా ఇవ్వమంటున్నాడు. అంటే పాపంలో పడిపోయినప్పుడు ఆ రక్షణ ఆనందం పోతుంది. తిరిగి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే తిరిగి ఆ రక్షణ ఆనందం మళ్ళీ మనం పొందగలుగుతాం. అంటే విశ్వాసి పొరపాటున పాపం చేసినప్పుడు రక్షణ ఆనందం పోతుంది కానీ రక్షణ పోదు. రెండవది, దేవునితో సహవాసం పోతుంది, సంబంధం పోదు. అంటే నేను ఆయన కుమారుని కాకుండా పోను, కానీ ఆయనతో సహవాసం పోతుంది. ఆ పాపం నాలో ఉన్నప్పుడు నేను దేవుని సమీపించలేకపోవచ్చు. ఇట్లాంటి వ్యతిరేక పరిస్థితులు ఉండొచ్చు. కానీ మళ్ళీ తిరిగి నేను పశ్చాత్తాపడినప్పుడు ఆ సహవాసం పునరుద్ధరించబడుతుంది. మూడవది, ఆశీర్వాదాలు తాత్కాలికంగా ఆగిపోతాయి. ఆశీర్వాదాలు తాత్కాలికంగా ఆగిపోతాయి. రికార్డింగ్ స్టార్ట్ చేసామండి. ఓకే. దేవుడు అంటే మనం పాపం చేశాం కాబట్టి దానికి పర్యవసానంగా కొన్ని శిక్షలు రావచ్చు. ముఖ్యంగా దావీదు పాపం చేసినప్పుడు మనం చూస్తాం, అతను చావకుండా దేవుడు అతను రక్షించాడు, కానీ దానికి సంబంధించిన శిక్ష అనుభవించాడు. కొండల గుట్టలు పట్టుకుని పారిపోవాల్సి వచ్చింది. పర్యవసానాలు అనుభవించాడు. ఆశీర్వాదాలు ఆగిపోతాయి. తర్వాత పాపం చేసినప్పుడు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా సాక్ష్యం కూడా పోవచ్చు. అంటే నీ పక్కన ఉన్న విశ్వాసికి నిన్ను నమ్మడు, నీ పక్కన ఉన్న అన్యుడు నిన్ను నమ్మడు. వీడు రక్షించబడ్డానంటాడు, మళ్ళీ పాపం చేస్తాడని మన మీద ఆ అనుమానాన్ని పెట్టుకుని ఉంటాడు. కాబట్టి మన సాక్ష్యం పూర్తిగా పోవచ్చు. లేదంటే కొన్నిసార్లు ఆరోగ్యం కూడా పోవచ్చు, తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కూడా పోవచ్చు. ఇవన్నీ రక్షించబడిన తర్వాత విశ్వాసి పాపం చేయడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్. ఏదో పాపం అక్కర్లా. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రభు బలలో అయోగ్యంగా పాల్గొంటే, ప్రభు శరీరం అని వివేచించకుండా దానిలో పాల్గొంటే అనేకులు బలహీనులు, రోగులయ్యారు, కొంతమంది నిద్రిస్తున్నారనే మాటను చూస్తాం. అంటే వాటిని బట్టి అంటే అనారోగ్యాలు, జబ్బులు, ఇట్లాంటి సమస్యలు కూడా ఇలాంటి అవిధేయతల వల్ల కూడా వస్తున్నాయి. కాబట్టి ఇది విశ్వాసి పాపం చేసినప్పుడు జరిగే పరిస్థితులు. అంటే వీటిని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఏం భయపడనక్కర్లేదు. పొరపాటున మనం పాపం చేస్తే వెంటనే పశ్చాత్తాపపడాలి. యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం దాకా మనం చదివింది అదే. ఆ పత్రిక వాస్తవానికి విశ్వాసులకు రాసింది అది. విశ్వాసి పొరపాటును తప్పిపోతే అతను పశ్చాత్తాపడి ప్రభువుని క్షమాపణ అడగాలి. దాని పై వచనాల్లో ఏం చూస్తామంటే, ఎవడైనా తనలో పాపం లేదని చెప్పుకుంటే వాడు అబద్ధం చెబుతున్నాడు, దేవుణ్ణి కూడా అబద్ధికుడిగా చేస్తున్నాడు అనే మాటలు చూస్తాం. పైన 7, 8 వచనాలు 1 యోహాను పత్రిక 1. కాబట్టి పాపం లేదు నాలో అని ఎవరు చెప్పకూడదు. అందుకే ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకోవడం మంచిది. ప్రతిరోజు చెక్ చేసుకుంటూ, ఏదైనా ఈరోజు నేను తప్పిపోయానా, ఏ విషయంలో నేను దేవునికి ఇష్టం లేకుండా ప్రవర్తించానా అని చెక్ చేసుకుని దాని విషయంలో క్షమాపణ అడిగితే దేవుడు మనల్ని క్షమించడమే కాకుండా మరింత శక్తిని, మరింత బలాన్ని ఆ పాపాన్ని జయించడానికి ఆయన మనకు ఇస్తాడు. మన రక్షణ మాత్రం పోదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, మనం పొందింది నిత్య జీవం, తాత్కాలిక జీవం కాదు. మనం తండ్రి చేతుల్లో ఉన్నాం, ఆయన మనల్ని అపహరించలేడు, ఎవడూ అపహరించలేడు.
అయితే ఈ స్ట్రగుల్ మనకు ఉంటుంది. ఈ స్ట్రగుల్ గుండా వెళుతూ మనం ఆ పోరాటం చేస్తూ మనం ముందుకి వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్ చూడండి. నా పాపములు క్షమింపబడినవని, నేను దేవుని కుమారుడనని, దేవునితో శాశ్వతంగా ఉండకు త్వరలోనే వెళ్తాను అనే ఖచ్చితమైన నమ్మకం. ఇదే రక్షణ నిశ్చయితగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వరకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చండి ఒకసారి మీరు. లేదా మీకు ఏం అర్థమైందో క్లుప్తంగా చెప్పాలనుకుంటే కూడా మీరు చెప్పవచ్చు. మీ సందేహాలు కానీ మీకు అర్థమైంది కానీ ఏదైనా యూ కెన్ షేర్ ఇన్ ఫ్యూ వర్డ్స్. డౌట్ ఉంది మాది. అడుగు. రక్షణ పొందిన తర్వాత కూడా టెంప్టేషన్స్ వచ్చినప్పుడు పాపాన్ని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలండి? టెంప్టేషన్ వచ్చిందని నీకు అర్థమైంది కదా. ఇక్కడ యేసు ప్రభు అట్లాంటి సందర్భాల్లో చాలాసార్లు ఆయన ఏం చేశాడంటే కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు, ప్రార్థన చేసేవాడు. ఒకసారి ఆయన్ని రాజుగా చేయడానికి బలవంతం చేయబోయారంట. అది ఆయన ఉద్దేశం కాదు. ఆయన ఏం చేస్తాడంటే ఒంటరిగా కొండకి వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు కొండ మీద నుంచి పడదోయాలని చూశారు, ఆయన వెళ్ళిపోయాడు కొండకి. 40 రోజులు సాతాను శోధించాడు. ఆయన 40 రోజులు ఉపవాసం తర్వాత సాతాను శోధించాడు కదా. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? వాక్యాన్ని చూపించాడు సాతాను. అంటే దేవుని వాక్యం ఇలా చెబుతుంది, మనుషుడు రొట్టె వల్లనే జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు అని వాక్యాన్ని చెప్పాడు. అంటే ఈ 2 టూల్స్ యేసుప్రభు ఉపయోగించడం మనకు తెలుస్తుంది. దేవుని వాక్యాన్ని, ప్రార్థన చేయడానికి. ఇవి చాలా మంచి టూల్స్ మనకి. ఆ సందర్భానికి, ఆ శోధనకి సంబంధించిన దేవుని వాక్యం ఏముందో మనం గుర్తుపెట్టుకోవాలి. లేదా ముందే కొన్ని వాక్యాలు మనం కంఠస్థం చేయాలి, లేదా రాసి పెట్టుకోవాలి. సో దానికి మనకు అవగాహన ఉన్నప్పుడు మనకి శక్తి రావడానికి అవకాశం ఉంది. బెన్నీ, లేదా ప్రార్థన చేయొచ్చు. లేదంటే మనకంటే కొంచెం ముందుగా విశ్వాసంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సహాయాన్ని తీసుకోవచ్చు. అయ్యా నాకు శోధన వచ్చింది, ప్రార్థన చేయండి తప్పిపోకుండా ఉండడానికి అని. ఆ స్ట్రాంగ్ విల్, అసలు ఆ కాన్షియస్నెస్ మనలో ఉంటే మనం తప్పిపోం. పొరపాటున ఏదైనా పడ్డాం అనుకున్నా వెంటనే తిరిగి వస్తాం. అందుకే ఆయన ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఏమంటారంటే, పక్షులు మన తలపై నుంచి ఎగరకుండా మనం ఆపలేం, కానీ అవి వచ్చి మన తల మీద గూడు కట్టుకోకుండా మనం ఆపచ్చు. అంటే చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, శోధనలు ఒకవేళ విశ్వాసులకు కూడా రావచ్చు. అయితే ఆ ఆలోచనలోనే, ఆ తలంపుల్లోనే కంటిన్యూ అవుతూ మాత్రం ఉండం. వెంటనే దాన్ని గుర్తించి షూట్ చేసేస్తాం. విశ్వాస చేసే పని అది. అది అవిశ్వాస అయితే వాటిలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. వస్తాయి, రావచ్చు, కానీ అవి కొనసాగవు మనలో. విశ్వాసలో, రక్షణ పొందిన వాళ్ళల్లో అవి కొనసాగవు. శోధనలో రావచ్చు, కానీ శోధనకు లోబడము. యేసు ప్రభు కూడా శోధన వచ్చింది, సాతాను శోధించాడు, కానీ ఆయన శోధనలో పడిపోలేదు. అంటే విశ్వాసికి శోధన రావడం తప్పు కాదు, శోధనలో పడకుండా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ ఏదైనా తప్పిపోయామని అనిపిస్తే వెంటనే దేవునికి క్షమాపణ అడిగి దాని నుంచి బయటకు వచ్చేస్తే మంచిది. సో దానిలోనే ఉన్నాము అంటే మనం రక్షించబడ్డామని నమ్మకం అయితే మనకు ఉండదు. ఇట్లాంటప్పుడు తప్పకుండా సహవాసం యొక్క సహాయాన్ని మనం తీసుకోవచ్చు. మనకంటే ముందుగా విశ్వాసంలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఇతర విశ్వాసుల యొక్క సహాయాన్ని తీసుకున్నప్పుడు కలిసి ప్రార్థన చేసిన. ఒక్కొక్కసారి ఒంటరిగా ప్రార్థన చేయలేం మనం, ఎందుకంటే ఈ శోధన, రకరకాల పరిస్థితులు. అట్లాంటప్పుడు ఫెలోషిప్గా ప్రార్థన చేయడానికి వీలవుతుంది అన్నమాట. మరొక ప్రేయర్ పార్ట్నర్, ప్రార్థనా భాగస్వామి అనుకోవచ్చు, ప్రేయర్ సపోర్ట్ చేసేవాళ్ళు. ఆన్లైన్లో అయినా, ఆఫ్లైన్లో అయినా మనకు ఎలా వీలైతే అలా మనం కలిసి ప్రార్థన చేసినప్పుడు కూడా జయించే అవకాశం మనకు ఉంటుంది. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? ఓకే అండి. మీరు ఏం చేస్తారంటే, మీ గూగుల్ క్లాస్ రూమ్లో వీడియోస్ ఉన్నాయి, దయచేసి అందరూ అన్ని వీడియోలు వినండి. నెక్స్ట్ వీక్ 4 అంటే ఈ వీక్ 4 కాకుండా మీకు 2 వీడియోస్ ఇస్తాం. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆల్రెడీ 4 ఉన్నాయి. మళ్ళీ ఈ వారం కూడా 4 ఇస్తే మనకు కొంచెం ఎక్కువ అవ్వచ్చేమో. ఈ వారం మాత్రం ఒక 2 వీడియోస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వాటిని జాగ్రత్తగా విని నోట్స్ రాసుకుని, సో దాన్ని గూగుల్ క్లాస్ రూమ్లో మళ్ళీ సబ్మిట్ చేయాలి. సో ఏ రోజు ఆ రోజు మనం చేసేస్తేనే మంచిది అనేది గుర్తుపెట్టుకోండి.
తగ్గిద్దాం అంటారా, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్గా వెళ్ళిపోవడం మంచిదేమో? అంటే మనకి గంట వీడియో, మీకు వీడియో గంట, ఇది 2 గంటలు కూడా లేదు. అంటే మీకు కన్వీనియంట్ టైంలో మీరు వినొచ్చు కాబట్టి దయచేసి ఫాలో అయిపోదామండి. ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన సీనియర్స్కి మిగిలిన బ్యాచ్ల వాళ్ళకి ఇంక ఎగ్జామ్ అవ్వలేదు. సో వాళ్ళకి ప్రీవియస్ సెమిస్టర్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అవి అయిపోగానే వాళ్ళకి మనకి కలిపి కామన్గా మళ్ళీ వేరే సబ్జెక్ట్ స్టార్ట్ అవుతాయి. ఈలోగా మనం ఇట్లాంటి కొన్ని సబ్జెక్ట్స్ కోర్ వాల్యూస్ కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి మీరు రోజుకు ఒక క్లాస్ చొప్పున రాయండి. గూగుల్ క్లాస్ రూమ్లో వినండి. తెలియకపోతే గ్రూప్లో అడగండి, లేకపోతే ఎలీషా బ్రదర్కో నాకో మీరు కాల్ చేస్తే కూడా మేము మీకు గైడ్ చేస్తాం. అంటే ఎలా చేసుకోవాలి, గూగుల్ క్లాస్ రూమ్ ఎలా చూడాలి, ఎలా సబ్మిట్ చేయాలనేది కూడా మీకు చెప్తాం. ఓకే అండి. ఎనీ క్వశ్చన్స్ అండి? మనం క్లోజ్ చేసుకుందామా? ఒక్క ప్రశ్న ఉందన్న. అడగండి బ్రదర్. పరీక్షలు దానిలో చూస్తే మనకి ఇప్పుడు అంటే బయట నుండి కాకుండా మన సభలోనే, మన సంఘాల్లోనే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కొన్ని పరిస్థితుల వల్ల కొంచెం శోధన అనేది కొంచెం వస్తూ ఉంటుంది. దాన్ని ఎలాగూ మనం తీసుకుని ఎలాగ ముందుకు వెళ్ళాలి? ఈ పరీక్షలు మనం తీసుకుంటే దానిలో మన సంఘంలోనే లేకపోతే మన కుటుంబంలోనే కొన్ని సార్లు మనకి ఒక వ్యతిరేకత అనేది మనకి ఎదుర్కొంటూ ఉంటాం. అది సహోదరులు కానీ సహోదరులు కానీ. అప్పుడు దాన్ని ఎలాగూ అంటే ఒకసారి ఆ వ్యతిరేకత వచ్చి మన యొక్క విశ్వాసాన్ని కూడా బలహీనపరిచే అవకాశం ఉంది. కొంచెం వెనకడుగు వేసి ముందుకు వెళ్లకుండా కొన్నిసార్లు మనం ఆగిపోవటం, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ దేవుని యొక్క మాటల చేత మళ్ళీ కొన్ని దినాలకు మళ్ళీ కాదు, ఇలా కాదు, మనం నడిపింపబడాలి, వెళ్ళాలని చెప్పి మళ్ళీ సో ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. దీన్ని ఎలా తీసుకుని మనం దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు? అంటే మీరు ఆల్రెడీ ఓవర్కమ్ చేస్తున్నారు. అది మీరు ఇలా కాదని దేవుని వాక్యం చేత మళ్ళీ బలపడి మళ్ళీ తిరిగి వచ్చి చెప్పారు కదా. అది ఎప్పుడు ఉంటానే ఉంటుంది కదా, శోధన అనేది మనకి ఎప్పుడు ఉంటుంది. యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్. శోధన అనేది వస్తుందండి తప్పకుండా. సో దాన్ని జయించాలని మనం చెప్పుకుంటున్నాం, దానిలో కొనసాగకూడదనే చెప్పుకుంటున్నాం. ఇది అంటే పరీక్షలకు సంబంధించింది కాదు. ఇది అంటే రక్షించబడ్డానా లేదా అనే పరీక్షకు సంబంధించింది కాదు. శోధనలు వస్తాయి. అంటే శోధనలు రావడం కూడా ఒక గుర్తు. అంటే రక్షణ పొందిన వాడికి ఏ శోధన రాకపోవచ్చు. సో రక్షించబడ్డ వాడికి శోధనలు వస్తాయి. ఆ స్ట్రగుల్ కూడా ఉంటుంది. అంటే నేను ఎందుకు తప్పిపోయాను, ఎందుకు దేవునికి దూరం అయిపోయాను అనే బాధ ఉంటుంది. అసలు ఆ బాధే లేదంటే వాడు రక్షణే పొందలేదని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఆ స్ట్రగుల్ మీలో ఉంటుంది అంటే మీరు గుర్తుపెట్టుకోండి, నేను రక్షించబడ్డాను అని. నేను రక్షించబడ్డాను కాబట్టి నేను దీన్ని జయించాలి. సో ఎవరో మనుషుల వల్ల నేను ఎందుకు డిస్కరేజ్ అవ్వాలి, ప్రభువు కదా నన్ను రక్షించింది. సో మీరు కరెక్ట్గానే నడుస్తున్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం మళ్ళీ దేవుని వాక్యం చేత ఆదరించబడి తిరిగి కొనసాగుతున్నారు. దాన్ని బట్టి మనం పాఠాలు నేర్చుకోవాలి. నెక్స్ట్ టైము ఇంక ఇట్లాంటి వాటికి లొంగకుండా అంటే ఇంకా మనం స్పిరిచువల్గా బలపడుతూ వెళ్తాం. మీరు చెప్పండి, మీరు ఇంకేమైనా యాడ్ చేస్తారా దానికి, మీరు చెప్పిన దానికి? అంటే మీరే దానికి ఇంకేదన్నా కలపాలంటే కలపచ్చు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? సో మిగిలిన వాళ్ళు కూడా ఈరోజు మన లెసన్కి సంబంధించి ముఖ్యంగా రక్షణ నిశ్చయత, ఒక వ్యక్తి ఎలా రక్షించబడతాడు, రక్షించబడ్డాడు అనేది ఎలా తెలుసుకుంటాడు, పొరపాటున విశ్వాసి పాపం చేసినప్పుడు ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి, సో ఇంతవరకు మనం చూసాం. సో దీస్ ఆర్ వెరీ ఫండమెంటల్స్ అనమాట. క్రైస్తవ జీవితానికి చాలా పునాదులు, అసలు బేసిక్ ఇది. సో దీని తర్వాతే మిగిలిన నేర్చుకుంటాం. ఓకే అండి. దీని తర్వాత మనం ఆల్రెడీ క్వైట్ టైం అనే దాన్ని ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇంటిమసీ విత్ గాడ్ చూసాం. దీని తర్వాత ఇంటిగ్రిటీ అనే ఒక సబ్జెక్ట్ ఉంది మీకు యూట్యూబ్లో, అది గూగుల్ క్లాస్ రూమ్లో, యథార్థంగా ఉండాలి అనేది. సో అట్లాగే మనం భారం కలిగి ఉండాలి, దర్శనాన్ని కలిగి ఉండాలి, గోల్ కలిగి ఉండాలి. ఇట్లాంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. అంటే రేపు కూడా మీకు ఇంకో కొత్త క్లాస్ వస్తుంది. ఇప్పుడు మీరు వింటున్న క్లాస్ కూడా గూగుల్ క్లాస్ రూమ్లో ఉంటుంది. మళ్ళీ సెకండ్ టైం మీరు వినాలంటే ఈరోజు జరిగిన క్లాస్ని మీరు వినవచ్చు. కాబట్టి ఇవి చక్కగా ఎప్పటికప్పుడు మనం ఫాలో అవుదాం. ఏదైనా డౌట్స్ ఉంటే క్లాస్లో కూడా మీరు అడగవచ్చు. అంటే వాట్సాప్లో కూడా మీరు అడగవచ్చు. వాట్సాప్ గ్రూప్లో మనం అందరం కలిసి డిస్కస్ చేసుకోవచ్చు. సో సోమవారం మళ్ళీ ఇంటరాక్షన్ క్లాస్కి వచ్చినప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు అన్నమాట. మీరు విన్న వీడియో క్లాస్కి సంబంధించిన డౌట్లు కూడా మీరు గ్రూప్లో అడగవచ్చు.
గ్రూప్లో డిస్కస్ చేయొచ్చు. ఓకే అండి, క్రిస్టి గారు, ప్రకాష్ గారు, సో బెన్నీ, ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? జాన్ వెస్లీ గారు కానీ? ఏం లేవు బ్రదర్. ఏలేమ్మా అయిపోయినా. ఓకే. జాన్ వెస్లీ గారు మీరే చెప్పాలి. ఏమి లేవన్నా. ఏమి లేవంటే మనం ప్రార్థన చేసి క్లోజ్ చేసుకున్నాం. ఎందుకంటే కొంతమందికి ఈ టాపిక్ మీద చాలా ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే చాలా విచిత్రమైన బోధలు వినుంటారు బయట, అంటే ఉన్నాయి కూడా, చాలా రకరకాల బోధలు ఉన్నాయి. సో అవేమి మనం వాటి జోలికి వెళ్ళలేదు, లేదా వెళ్ళినా అవి క్లియర్ అయిపోయి ఉండొచ్చు. సో మంచిది, చాలా సంతోషం. సో మనం చివరిగా ప్రార్థన చేసుకుని మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే, స్టార్టింగ్లో ప్రకాష్ గారు, జాన్ వెస్లీ గారు మీరే క్లోజింగ్ ప్రే చేయాలండి. ఈరోజు మనం విన్న విషయాలను బట్టి, అంటే మనకందరికీ కూడా అలాంటి రక్షణ నిశ్చయత మనకు ఉండేటట్లు, అలాంటి రక్షణ నిశ్చయతతో శోధనలు జయిస్తూ మనం ఈ లోకంలో ప్రభు కోసం సాక్షులుగా ఉండేటట్టుగా మనందరి కోసం ప్రార్థన చేయండి. అలాగే పెండింగ్ క్లాసులు కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. మన బ్యాచ్ అందరూ ఈ పెండింగ్ క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసి అప్డేటెడ్గా అందరూ ఉండగలిగేటట్టుగా చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని వెక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామం బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ యొక్క తండ్రి నాయన సోమవారం నాడు ఈ ఉదయ పాఠములకు మమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చి ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము రక్షణ నిశ్చయత గురించి తండ్రి నాయన అయ్యా మేము నేర్చుకోవటానికి మాలో ఉన్న కొన్ని ప్రశ్నలను తండ్రి నాయన మేము తండ్రి నాయన మరి దానికి జవాబులు తెలుసుకోవటానికి మేము క్రీస్తులో ఉన్నామా, మా రక్షణ యొక్క నిశ్చయత మరి క్షమించబడిన పాపములని నేను దేవుని కుమారుడిని లేకపోతే దేవుని కుమార్తెనని, నేను త్వరలో దేవునితో శాశ్వతంగా నిత్యరాజ్యంలో ఆయనతో ఉంటామని ఒక నిశ్చయత తండ్రి నాయన మాలో ఉండులాగున తండ్రి నాయన, ఇదిగో మీరు మా కొరకు ఇచ్చినటువంటి ఆ క్రయ ధనమును, రక్తమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము పాపములు క్షమించబడినవని అయ్యా తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన మేము రక్షింపబడ్డాము కానీ ఇంకను మాలో రక్షణ లేదు అనేటటువంటి చిన్న మాలో ఉన్నటువంటి ప్రశ్నల నుంచి ఈ దినమున మీరు మాతో మాట్లాడి దాని ద్వారా సమాధానాలు మాకు దయచేశారని, ఇదిగో మేము సలియక ముందుకు కొనసాగబడాలని, ఎటువంటి శోధనలు ఎవరి వల్ల, ఎటువంటి సాతాను వల్ల తండ్రి, మనుషుల వల్ల ఎటువంటి బలహీనతలు ఏర్పడినను తండ్రి నాయన మేము విసుగక తండ్రి అయిన సంతోషంతో మాలో అయ్యా లోకంలో ఇచ్చు శాంతి సమాధానం కాదు కానీ మీరిచ్చు శాంతి సమాధానాన్ని మేము పొందుకుంటామని ఇదిగో ఈ దినమున తండ్రి నాయన, ఇదిగో తండ్రి మీరు చెప్పి ఉన్నారు తండ్రి అయినా ఆ నిశ్చయత మాలో ఉన్నదని తండ్రి నాయన మేము మరొకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మీరు ఇచ్చిన అధ్యాపకులను బట్టి మీకు వందనాలు తండ్రి. వారు మా కొరకు పడుచున్న ప్రయాసాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి నాయన. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి అనేక మందిని తండ్రి నడిపిస్తున్నటువంటి ఈ యొక్క సంస్థను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు కూడా తండ్రి నాయన మేము కూడా వారితో పాటు నడవబట్టడానికి, మేము తండ్రి సరైన మార్గంలోనికి రావటానికి అయ్యా ఇంతకు ముందు మేము తండ్రి నాయన ఇదిగో తండ్రి అనేక విషయాలు తెలుసుకున్నాం కానీ ఇప్పుడు ఒక పద్ధతిగా ఒక స్టడీ లైఫ్ లో తండ్రి ఒక మార్గముగా మేము తండ్రి మమ్మల్ని మేము ఒక సరి చేసుకుని తండ్రి ఒక చక్కటి మార్గంలోనికి మేము రావటానికి, వాక్యం మా హృదయంలో దాచుకోవటానికి అయ్యా తండ్రి వచనములను మేము మరి మెమరైజ్ చేయడానికి మీ కృప దయచేయమని ఈ సమయాన్ని మరి రానున్న క్లాసెస్ కూడా తండ్రి మీరే ఆశీర్వదించండి. జరిగిన క్లాసెస్ మేము మళ్ళీ రీకాల్ చేసుకుని వాటిని ఇంకను మేము తండ్రి మరి మేము సరిగ్గా తండ్రి వాటిని ఇంకా అర్థం చేసుకోవటానికి ఆ వీడియోస్ మళ్ళీ మేము తండ్రి చూసుకోవడానికి కృప దయచేయండి తండ్రి నేను ఈ ప్రతి విషయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ పరిచర్యని మీ యొక్క స్టడీస్ ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మాకు కూడా సరైన సమయం దయచేయండి. టెక్నికల్ ఇష్యూస్ నుంచి మాకు తండ్రి విడుదల దయచేయండి. ఇదిగో తండ్రి జూమ్ అందరికి అవైలబుల్ ఉంటానికి తండ్రి అయినా దానికి తగ్గట్టుగా వారికి మొబైల్స్, ల్యాప్టాప్స్ ఏది కావాలో ఆ మెటీరియల్స్ కూడా తండ్రి అయినా వారు త్వరగా సంపాదించుకునేటువంటి ఆశీర్వాదం వారికి అనుగ్రహించండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి వీలైతే తండ్రి అయినా అటువంటి దీవెన వారికి దయచేసి తండ్రి మరి ప్రతి ఒక్కరు తండ్రి మొబైల్స్ లో సరిగ్గా చూడలేరు, వీలైతే తండ్రి వారి ల్యాప్టాప్స్ కొనుక్కోవడానికి తండ్రి నాయన మీరే తండ్రి వారిని ఆశీర్వదించండి. ఆ ఫైనాన్షియల్ వారి సపోర్ట్ దయచేసి మీరు బలపరచండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన మంచి ఎన్విరాన్మెంట్ దయచేసి కుటుంబంలో బలపరచమని మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ అయ్యా ఈ సమయాన్ని మీరు మాకు వందనం చెల్లిస్తూ మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున నడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అందరికీ హ్యావ్ ఎ నైస్ డే అండి. మనం లెసన్స్ మాత్రం కంప్లీట్ చేద్దాం, మిగిలిపోయిన పాఠాలు పూర్తి చేద్దాం. థ్యాంక్ యూ బ్రదర్. వందనాలండి, వందనాలు. ఓకే సార్.